ఈరోజు వినిపించబోతున్న నవల మండు టెండల్లో మంచు బొమ్మలు. రచన సాయి రమేష్ గారు. తన ముద్దు ముచ్చట్లు ఎలా తీర్చుకోవాలో నేర్చుకుంది ఆ పూబోడి వెండి. పెళ్ళైన 2-3 నెలలకే ఆ భారతీయుడి బలహీనత పూర్తిగా కనిపెట్టి బ్రతుకు బొంగరం తనకు నచ్చిన తీరులో తిప్పుకుంటూ అడగ్గానే ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి తన ముద్దుల మగువ మనసు మెప్పించటానికి షావెల్ సెంటుబుడ్ల దగ్గర నుంచి అతి ఖరీదైన ఆఫ్రికన్ డైమండ్స్ వరకు ఎన్నెన్నో కొనిపెడుతూ వైభోగాల్లో ముంచెత్తి మురిపాల ఇల్లాలికి అరచేతిలో స్వర్గం సృష్టించి పెట్టారు శంకర్రావు గారు. మూసిన గుప్పిటలో ఏముందో తెలుసుకోవాలని తాపత్రయపడటంలో ఆశ్చర్యం ఉండదేమో కానీ విప్పిన గుప్పిటలో గాలి తప్పించి ఏమీ లేదని తెలిసినప్పుడు ఆ మనిషికి కలిగే అనుభూతి అవస్థ చెప్పలేనంత చిత్రంగా ఉంటుంది. మరి స్వేచ్ఛా జీవితంలో వెండి నేర్చుకున్నది ఆ గుట్టు చప్పుడు కానీ గుప్పిట విద్య ఒక్కటే. ఆ మాటకి వస్తే ఆంగ్లేయ భామలెందరో పుట్టుకలోంచి నేర్చుకునే అతి విలువైన విద్య అదొక్కటేనేమో. ఆ చాతుర్యంతోనే ఎందరో శంకర్రావు గారి లాంటి అమాయకుల్ని తమ అందచందాలకి వినోద ప్రహేళికి బలి చేస్తున్నారు ఈ దొరసానులు. అది తెలియని అమాయక భారతీయులు పడమట దేశాల పైపై పొంగులకి హంగులకి ఆర్భాటాలకి అర్లు చాచటమన్నది శోచనీయమైన విషయమే. మరి అత్యంత విలువైన భారతీయ సంస్కృతికి సంస్కారానికి ఈ నవ నాగరికత ప్రభావం ఓ గొడ్డలి పెట్టేమో. శంకర్రావు గారిది స్వతహాగా భారతీయ తత్వం, ఓర్పు ఔదార్యం పెట్టి పుట్టిన మనిషే. మరి కానీ భారతీదేవి విషయంలో అంత తేలికగా ఎలా ప్రవర్తించగలిగారో, వెండి మోజులో అంత గాఢంగా ఎలా నాటుకోగలిగారో అదంతా ఓ కనికట్టులా అయిపోయింది. జీవితం అయోమయమే కావచ్చు, గాఢ నిద్రలోని నిగూఢ స్వప్నమే కావచ్చు, కానీ మంచు తెరలు తొలగినప్పుడు మసక చీకట్లు మాయం కాకపోవు. మెలకువ వచ్చినప్పుడు కళ కరగకపోదు. శంకర్రావు గారు ఎప్పటిలా హాస్పిటల్కి వెళ్తున్నారు. పూర్వం కంటే ఎక్కువగా ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. అదంతా ఎవరి కోసం అన్న భ్రమ ఆయన మనసులో భ్రమించకపోలేదు. సంపాదన మనిషికి సంజీవిని లాంటిది. డబ్బు మీద విరక్తి ఏర్పడ్డ మనిషి కారు. అతడు మహా ఋషి అయినా అవ్వాలి, లేదా మతిచెడ్డ మనిషి అయినా అయి ఉండాలి. శంకర్రావు గారు ఇంకా ఆ రెండింటిలో ఏ స్థాయికి చేరుకోలేదు. మరి చేరుకోవటానికి వీలు లేకుండా మేనక తిలోత్తమల్ని తలదన్నే ఆ దొరసాని భార్య వెండి ఎప్పటికప్పుడు తపోభంగం కలిగిస్తుంటే ఆయనకి మాత్రం రుచులు అభిరుచులు కలగకుండా ఉంటాయా? విశ్వామిత్రుడికి పట్టిన అవస్థే శంకర్రావు గారికి కూడా పట్టింది. ఎక్కడో దూర తీరాల్లో ముక్కు మూసుకొని బ్రతుకుతున్న వెన్ను పట్టి వదలకుండా 3 నెలల తర్వాత ఓ రాత్రి పళ్ళు కొరికే చలికి సుస్వాగతం పలుకుతున్న ఇంగ్లీష్ వాతావరణానికి భయపడి డబుల్ గ్లోజింగ్ కిటికీ అద్దాలు, ఇన్సులేటెడ్ ఇంటి ద్వారాలు గట్టిగా బిగించి మూసి ఒంట్లో వేడి చావకుండా ఉండటానికి కల్తీ లేని స్కాచ్ విస్కీ మెల్లగా పుచ్చుకుంటూ కూర్చున్న వేళ, డార్లింగ్, నాకు ఈ నర్సు జాబ్ చేయటం చాలా నామోషికంగా ఉంది. నువ్వేమంటే అనుకొని నీ అంత పెద్ద సైకియాట్రిస్ట్కి ముద్దుల భార్యనై ఉండి ఇంకా ఇలా యూనిఫామ్ వేసుకుని అందరిలా ఆర్డినరీగా బ్రతకడం ఏం బాగుంటుంది? అయినా నీకు మాత్రం ఇష్టమా చెప్పు స్వీట్ హార్ట్ అంది వెండి దగ్గరకొచ్చి శంకర్రావు గారి శిరోజాలు సున్నితంగా సవరిస్తూ. సో వాట్? అసహనంగా ఎదురు ప్రశ్న వేశారు పరధ్యానంగా ఏదో ఆలోచిస్తున్న పెద్ద మనిషి. మతిమరుపుతో పాటు నీకు ఈ మధ్య తలతిక్క కూడా పుడుతుందనుకుంటాను. తనలో తాను రోషంగా తిట్టుకుంటూ చివ్వున లేచి వెళ్ళి లాంజ్ బార్ తెరిచి మరో గ్లాసుడు మాల్ట్ విస్కీ పోసుకొని గడగడ మింగింది వెండి. తీరని కోపం చల్లారటానికి ఓ 2 ఐస్ ముక్కలు వేసుకుని. శంకర్రావు గారు తనకేమీ పట్టనట్లు విక్టోరియన్ సోఫా చైర్లో ఊయల లూగుతూ చేతిలో ఉన్న రిమోట్ కంట్రోల్ మీట నొక్కి టీవీ పెట్టుకున్నారు. ప్లీజ్ వై డోంట్ యూ లిజన్ టు మీ మై లవ్? మళ్ళీ దగ్గరికి వచ్చింది ఆ భ్రమరి బేరాలాడుతూ. ఏమన్నావు? టీవీలో అప్పుడే ప్రారంభమైన పనోరమా ప్రోగ్రాంలో డేవిడ్ డింబిల్ టీ అనే వ్యాఖ్యాత వివరిస్తున్న లోకాభి రామాయణాన్ని దీక్షగా తిలకిస్తున్న శంకర్రావు గారు పరాకుగా ప్రశ్నించారు. వుడ్ యూ మైండ్ అంటూ విసురుగా రిమోట్ కంట్రోల్ అందుకొని టీవీ ఆపు చేసింది విండి. ఏమిటి విండి ఈ పెంకితనం? మరీ పసిపిల్లలా? అవతల దేశాలన్నీ ఎలా తగలబడిపోతున్నాయో చూసావా? వై డోంట్
యూ లిజన్, కమాన్ డార్లింగ్, అట్లీస్ట్ లెట్ మీ వాచ్ ఇట్. చిరాకు, సముదాయింపు మిళితమైన మాటలతో మృదువుగా మందలిస్తూ మెల్లగా భార్య చేతిలోంచి రిమోట్ కంట్రోల్ లాక్కొని టీవీ స్క్రీన్ మీద చిత్రాలు తెప్పించుకుని చూశారు శంకర్రావు గారు ఆత్రంగా. ముందు మన ఇంటి సంగతి చూడు, తర్వాత లోకాన్ని ఉద్ధరించొచ్చు. అది ఎప్పుడో ఎక్కడో ఉండే గొడవే కదా, రుసరుసలాడింది వెండి. అది కాదు మై డియర్, అవతల రష్యన్స్ పోలెండ్లో చాలా గొడవలు తెస్తున్నారట. లిజన్ కోర్ పుర్లీ సోలిడార్జ్ లీడర్ అరెస్ట్ చేయించాడంట జనరల్ యాస్కాసి. యు నో వాట్ దట్ మీన్స్? సంథింగ్ బ్లడీ హెల్, హూ కేర్స్? కమాండ్ డార్లింగ్, డోంట్ బి సిల్లీ. అవతల ఇరాన్ ఇరాక్ దేశాలు కొట్లాడుకు చేస్తున్నాయి కాట్ల కుక్కల్లా. యువతల లెబిసన్లో క్రిస్టియన్స్కి ముస్లిమ్స్కి మధ్య కీచులాటలు కిరాతకాలు. ఇంకో పక్క పోలాండ్లో కమ్యూనిజం కార్చిచ్చై దహిస్తోంది డెమోక్రసీని. వేర్ డూ వీ గో నౌ? డోంట్ వరీ డార్లింగ్, వీ కెన్ స్టిల్ లివ్ ఇన్ ఇండియా పీస్ఫుల్లీ, కాంట్ వీ? విరగబడి నవ్వింది. ఆల్ రైట్, తప్పనిసరై ఓటమిని అంగీకరించారు శంకర్రావు గారు. మరోసారి తన దొరసాని శ్రీమతికి శిరసు వంచి సెల్యూట్ పెడుతూ, ఇప్పుడు చెప్పు నీ గొడవేమిటో అన్నారు. ఆ నీలవేణి నీలి కళ్ళల్లో నిరసన నిలిచింది క్షణకాలం. నాకు ఈ ఉద్యోగం చేయటం ఏమాత్రం ఇష్టం లేదంటున్నాను. ఐసీ, ఏమిటో ఉన్నట్లుండి అంత విరక్తి ఆ ఉద్యోగం మీద. లిజన్, ఐఆమ్ థింకింగ్ ఆఫ్ హ్యావింగ్ ఎ ఫ్యామిలీ. మనోహర్ చెంపల్లో కెంపులు మెరిశాయి. ఎప్పుడూ ఆడదానికి కలిగే ఓ రకమైన బిడియ భావన ఆమె శృంగార నేత్రాల్లో దోబూచులాడింది. సగం నిండిన కుండలో తొణికిసలాడుతున్న నీళ్ల పాలలా. యు మస్ట్ బీ జోకింగ్, నమ్మలేకపోయారు శంకర్రావు గారు. రియలీ ప్రామిస్ అంది వెండి గోముగా. వాలు చూపులతో గోలం వేసి శంకిస్తున్న శంకర్రావు గారి మనసుని ఆకట్టుకుంటూ. ఆయన కళ్ళు విప్పారాయి, ముఖం ప్రఫుల్లమైంది. ఏదో తెలియని సంతాన వాత్సల్యం ఆయన నరనరాల్లో పొంగి పొరలింది. ఆర్ యు ష్యూర్? ఆయన నమ్మలేక రెట్టించారు. ష్యూర్ డార్లింగ్, ఐఎమ్ పొజెసివ్. చేతిలో చేయి వేసి చెప్పిన, నమ్మిన, సంపూర్ణ యవ్వనం నింపిన సగటు బరువుతో వదులైన లేత గులాబీ రంగు గౌనులో వ్యాహ్యాళి చేస్తున్న వన్నెల్ని ఎరపెట్టి కట్టుకున్న వాడిని కట్టిపడేసింది వెండి. నెరిసి నెరవైన ఆయన చెంపల్ని మరొక్కసారి మృదువుగా నిమురుతూ ఐడు నోట్లో గొణుక్కున్నారు శంకర్రావు గారు. ప్రియురాలి పర్వం మనసుని మత్తెక్కిస్తుంటే పట్టుతప్పుతున్న ఊహల్ని పగ్గాలేసి ఆపలేక ఉన్నట్టుండి ఆ వయ్యారి భామని వాటేసుకుని ఉక్కిరిబిక్కిరయ్యాడు ఆ పెద్ద మనిషి. పిచ్చి పిచ్చిగా ఆ పూబోని ముఖాన్ని ముద్రతో ముంచేసి పండగ చేసుకుంటూ. ఆర్ యూ సాటిస్ఫైడ్? వెండి చూపుల్లో ఏదో తెలియని ఆనందం చిందులు తొక్కింది. అంత మంచి ఉద్దేశం నీకు కలుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు సుమా. తేరుకోకుండా నోరు జారారు శంకర్రావు గారు. ఏం, ఎందుకని? పదునుగా వినవచ్చాయి వెండి పలుకులు. అదే వెండి, పెళ్ళై 6 నెలలైనా కాలేదు, ఇంతలోనే పిల్లల గురించి ఆలోచిస్తావని ఎవరు కలకంటారు చెప్పు? సంభాషణని స్వకీయం చేయటానికి ప్రయత్నించారు. డోంట్ బి సిల్లీ రావ్, ఆ ఉద్దేశమే లేకపోతే నిన్ను పెళ్ళెందుకు చేసుకుంటాను చెప్పు? నీ ఇష్టం, నీకు ఎంతమంది పిల్లలు కావాలో చెప్పు, అందరినీ కంటాను. నీ అంత తెలివిగా, నా అంత తెల్లగా పుడితే చాలు. ఐ విల్ బీ మోర్ దాన్ హ్యాపీ అంది భావయుక్తంగా. బిత్తరపోయారు శంకర్రావు గారు ఆమె ఆంతర్యం అర్థం కాక. నీకోసం ఏం చేయమన్నా చేస్తానని నీకు బాగా తెలుసు. గుండెలు బరివెక్కించే గతం భారతీదేవి రూపంలో ఓసారి కళ్ళ ముందు గిరగిరా తిరగటంతో ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి. జరిగింది తలుచుకుంటూ తప్పించలేక, తనని తాను తమాయించుకోలేక సతమతమవుతూ చివరికి శ్రీమతి కౌగిలిలో శరణం తీసుకున్నారు శంకర్రావు గారు. వెండి కూడా మారు మాట్లాడకుండా ముచ్చటగా ఇమిడిపోయింది మగడి గుండెల్లో. మనసులో ఇంకేదో తలుచుకుని మైమర్చిపోతూ. నర్సు ఉద్యోగానికి రాజీనామా ఇచ్చిన దగ్గర నుంచి కాలక్షేపానికి ఎన్నెన్నో పనులు కల్పించుకోవటం మొదలుపెట్టింది వెండి. ఎందరెందరో కొత్త స్నేహితులను సృష్టించుకుని ఇంటా బయట ఆంధ్రుల కళ ఉట్టిపడుతుండే భారతీ నిలయాన్ని తనకి నచ్చినట్లు తీర్చిదిద్దుకొని కావలసినన్ని మార్పులు కూర్పులు చేయించి ఓ సుందరమైన ఇంగ్లీష్ మేసర్ హౌస్గా మార్చేసింది వెండి. తుళ్ళిపడుతున్న వయసుతో ఓ దొరసాని నివాళి ఇస్తూ కైపెక్కించే అందాలతో ఎప్పటికప్పుడు కోరికలు తీరుస్తుంటే మనసు పడ్డ ఏ తెలుగు బిడ్డడు కాదని ఎదిరించి తన మనోహరి మనసు నొప్పించగలడు? శంకర్రావు గారు కూడా సుమారు అలాంటి అయోమయ పరిస్థితిలోనే చిక్కుకుని అవస్థపడ్డారు. ఎందరో మగాళ్లలా
ఇల్లాలు బిగించిన శృంగార కళ్ళెంలో సుకుమారంగా ఇరుక్కుని గుడ్డిగా ఉరకలు వేస్తూ. పూర్వంలా ప్లాస్టిక్ తోరణాలు వ్రేలాడటం లేదు ఆ ఇంటి గుమ్మాలకి. వాటి స్థానే అతి ఖరీదైన డ్యూలక్స్ రింగులు అలరారుతున్నాయి హరివిల్లులా. తెలుగుదేవళ్ల అపూర్వ చిత్రాలకి బదులు ఏవేవో పిచ్చి పిచ్చి పెయింటింగ్లు, అజంతా శిల్పాలకి బదులు అర్థం లేని యూరోపియన్ నగ్నశిలా విగ్రహాలు చోటు చేసుకున్నాయి ఆ ఇంటి గోడల నిండా. అయినా అభ్యంతరం చెప్పలేకపోయారు శంకర్రావు గారు. మొక్కుబడి కోసం దేవుళ్ల పటాల్ని మేకులు కొట్టి ప్రేలాడదీయటం వెర్రితనమే నిజంగా. మనసులో మహేశ్వరుడి రూపం నిలుపుకుంటే చాలదా అని సమర్థించుకోవటం తప్పించి ఆయన చేయగలిగిందేమీ లేకపోయింది. అందుకే గుండెల్లో గుర్తుగా నిలిచిపోయిన నీలకంఠుణ్ణి మర్చిపోలేక సుప్రభాతం వేళ నునువెచ్చని హీటర్ నీళ్లతో స్నానం చేసి తూర్పు దిశ వెతుక్కుని ఓ దండం పెట్టుకోవటం అలవాటు చేసుకున్నారు ఆ 5-6 నెలలకే. ఉంగరాలు మార్చుకుని వివాహం చేసుకున్నాక ఒకరినొకరు తీసి పారేసుకుంటే ఏం మర్యాదగా ఉంటుంది? లోకానికి భయపడి మోకరిల్లాల్సిన అవసరం లేకపోయినా ఇంగ్లీషు సంఘం చెయ్యెత్తి చూపుతుందేమో అన్న సంకోసం ఏ కోశాన లేకపోయినా తన పరువు ప్రతిష్టలు దృష్టిలో పెట్టుకునైనా తను కాస్త లెక్క చెయ్యాలి. గతంలో భారత్ చూపించిన అనురాగం, ఒకరి మీద ఒకరికి చలిలో వెన్నలా పేరుకున్న అభిమానం ఓ చిత్రానుభూతి మాత్రమే అనుకొని సర్దిపుచ్చుకోవాలంతే. పరాయి దేశాల్లో ఉంటూ పైగా త్వరపడో ఓ పరదేశస్తురాల్ని రెండో పెళ్ళాడి ఇంకా సనాతన సాంప్రదాయాల్నే పట్టుకుని వ్రేలాడతానంటే ఎలా వీలవుతుంది? జీవితంలో మనిషికి ఏదీ శాశ్వతం కాదు. అలాంటప్పుడు కులమత తత్వాలు, ఆచార ఆర్భాటాలు మాత్రం ఈ తనువుని శాశ్వతంగా అంటిపెట్టుకొని ఎందుకుండిపోవాలి? ఇది శంకర్రావు గారి సహృదయం చూపించిన సమయస్ఫూర్తి. పిచ్చివాళ్ల బుర్రలు మరమ్మత్తు చేసే అంత పెద్ద వైద్యుడు కూడా ఆ కొత్త పద్ధతులకి అలవాటు పడలేక ఎనలేని అలజడికి గురి అయిన మాట నిజమే. కానీ మానసిక వేదనకి మంచి మందేమిటో ఆ సైకియాట్రిస్ట్కి బాగా తెలుసు. అందుకే తనకేమీ పట్టనట్లు ప్రవర్తించడం మొదలుపెట్టాడు ఆ పెద్ద మనిషి. ప్రతి విషయం పట్టించుకుంటేనే మనిషికి ఆవేదన, ఆవేశం కలుగుతాయి. ఏమీ పట్టించుకోని వాడికి ఏ బాధ ఉండదు, ఎలాంటి అనుభూతి మిగలదు. అలా అని ఎందుకు పనికి రాకుండా బ్రతకటంలో కూడా అర్థం ఉండదు మరి. అందుకే కాబోలు ఆనందాన్ని మాత్రం అందుకో, సుఖాన్ని మాత్రమే సొంతం చేసుకో అన్న వేదాంతం వల్లించటం మొదలుపెట్టింది. ఏదో తేలిని చిక్కుల్లో పడి సతమతమవుతున్న శంకర్రావు గారి మెత్తని మనసు. భార్య ఎంత విచ్చలవిడిగా తిరుగుతున్నా కాని పని ఏదో చేస్తుంది అన్న అపనమ్మకం ఏర్పడ్డా పెద్దగా వాపోలేదాయన. కట్టి పారేయటానికి అదేమీ కుక్కపిల్ల కాదుగా, పోతే పోని ఎవరి కర్మకి ఎవరు కర్తలు అని సరిపుచ్చుకుంటూ వచ్చారు. అన్నాళ్ళు ఎనలేని శాంతం వహిస్తూ కొన్నాళ్లకు ఓ రాత్రి మార్గరెట్ని, డేవిస్ని విందు భోజనానికి ఆహ్వానించారు శంకర్రావు గారు స్నేహపూర్వకంగా. అతిథులు రాగానే ఖరీదైన షెర్రీ ముందు అందించి కూర్చోపెట్టారు. ఎప్పటిలా ఆదరంగా ఆహ్వానిస్తూ, ఆంగ్లేయ మర్యాదలు పాటిస్తూ ఇంటికి ఎవరు వచ్చినా అగ్గగ్గలాడే భారతీదేవి ఆ క్షణం అక్కడ లేకపోవటం వలన వచ్చిన లోపమేమిటో వెంటనే పసిగట్టింది మార్గరెట్. అరగంట దాటినా మేడ దిగి వెండి క్రిందికి రాకపోవడంతో, రావ్ నువ్వేమీ అనుకోకపోతే ఓ విషయం చెప్తాను అంది మార్గరెట్ ఆఖరికి ఉండబట్టలేక. ఓ ష్యూర్, ప్లీజ్ గో అహెడ్ మ్యాగీ అన్నాడు గంభీరంగా గ్లాస్లో బ్రాందీ పోసుకుని హుందాగా ఆస్వాదిస్తూ. టానిక్ నీళ్లు కలిసి కాస్త చెప్పబడ్డ గార్డెన్స్ జిఫ్ఫకి రుచి చూపిస్తున్నాడు డేవిస్. ఓ మూలగా కూర్చుని టీవీలో వస్తున్న మోర్ కంట్ అండ్ వైట్ కామెడీ షో చూస్తూ, నువ్వేమంటే అనుకుని ఈ ఇంట్లో ఓ విధమైన వెలితి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. శంకర్రావు గారు చకితులయ్యారు అనుకోని ప్రస్తావనకి. యు నో వాట్ ఐ మీన్, ఎప్పుడూ నవ్వుతూ అందరినీ నవ్వించే మన భారతి లేకపోవటంతో ఈ ఇల్లు ఎంత చిన్నబోయిందో తెలుసా? ఆయన నోట మాట రాలేదు. శరీరం కంపించింది ఏదో చెప్పలేని కంగారుతో. ఎండాకాలపు మేఘాలు పెనుగాలికి తాళలేక వేగంగా కదులుతూ వానకి బదులు పిడుగులు కురింపించినట్లు శంకర్రావు గారి గుండె దడదడా కొట్టుకుంది. వెల్లువలా విజృంభిస్తున్న ఊహలతో ఉక్కిరి బిక్కిరవుతూ, సారీ రావ్, గతం గుర్తు చేసి నీ మనసు నొప్పించినట్లున్నాను అంది మార్గరెట్ ఆయన అవతారం పసిగట్టి. నో మ్యాగీ, దట్స్ ఆల్ రైట్ అన్నారు శంకర్రావు వివర్ణమైన ముఖాన్ని ఓ వింత నవ్వుతో ప్రఫుల్లం చేయటానికి ప్రయత్నిస్తూ. భారతి లాంటి మంచి మనిషి మనకి దూరం కావటం విచారింపదగ్గ విషయం కాదంటావా? చెప్పు. మార్గరెట్ అంతవరకు ఎప్పుడు అంత పెద్ద ఎత్తున ప్రసంగించలేదు. తమ ఇంటి విషయాల్లో ఉన్నట్లుండి ఇప్పుడు
ఎందుకు ఇలా మాట్లాడుతోందో అర్థం కాలేదు ఆయనకి. ఒక్కోసారి నాకు అనిపిస్తుంటుంది సుమా, భారత్ విషయంలో మనందరం చాలా పొరపాటు చేశామేమో అని. డార్లింగ్, వుడ్ యూ మైండ్ పాసింగ్ దట్ పీనట్ ట్రే టు మీ ప్లీజ్? డేవిడ్ అడ్డు తగిలాడు. వాళ్ళ సంభాషణ పట్టించుకోకుండా. మత్తెక్కించే మందు తగిలి తిమ్మిరెక్కుతోన్న నాలుకకి వేరుశనగ పప్పులతో కాస్త తెలివి తెప్పిద్దామన్న ప్రయత్నంలో, డోంట్ వర్రీ మ్యాగీ, నేను అందిస్తానులే, నువ్వు కూర్చో అంటూ ట్రే తీసుకువెళ్ళి డేవిస్ ముందు ఉంచారు శంకర్రావు. థ్యాంక్స్ రావ్, ఈ స్నాక్స్ ఏమిటో కానీ చాలా రుచిగా ఉన్నాయి సుమా అన్నాడు డేవిస్. వీ కాల్ ఇట్ హాట్ మిక్స్చర్. ఐ సీ, దే ఆర్ వెరీ టేస్టీ, ఐ లైక్ దెమ్ అంటూ మళ్ళీ టీవీ సందడిలో మునిగిపోయాడు డేవిడ్. వేరుశనగ పప్పులతో పాటు కారం లేని ఇంగ్లాండ్ కారపు బూందీ కూడా కాస్త నోట్లో వేసుకుని నములుతూ, అప్పుడు అసలు విషయం నీకు తెలియజేస్తుంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదేమో. ఐ మస్ట్ కన్సైన్, ఈ దారుణానికి కొంతవరకు నేను కారణమే మరి. మళ్ళీ మొదలుపెట్టింది మార్గరెట్. ఐ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్ మార్గరెట్, కానీ ఏం చేయగలం చెప్పు, అంతా జరిగిపోయాక. ఐ నో రావ్, బట్ స్టిల్ ఐ ఫీల్ సో మచ్ గిల్టీ అబౌట్ ఇట్. ఓ విధంగా భారత్ని హత్య చేసినట్లే మనందరం. మార్గరెట్ కళ్ళు చెమ్మగిల్లాయి. ప్లీజ్ మార్గరెట్, ఇప్పుడు పశ్చాత్తాపపడి ప్రయోజనం లేదు. భారతి అంత తలవంపులు తెచ్చే పని తలపెడుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు. మరి ఏం చేస్తాం, ఆమెకి భగవంతుడు అలాంటి బుద్ధి పుట్టించాడంతే. నో బడీ కుడ్ హెల్ప్. చురుకుగా చూసింది మార్గరెట్. మాటల్లో పెట్టలేని మందలింపుతో ఎరుపెక్కాయి ఆమె కళ్ళు. షల్ ఐ టాపప్ యువర్ గ్లాస్ అంటూ మాట మార్చి ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండా చేతిలో గ్లాస్ అందుకుని వెళ్లారు బార్ వైపు ముఖం చాటు చేసుకోవడానికి. ఓడ్కా లెమనడలతో గ్లాసు నింపి తెచ్చి ఇచ్చారు రావు. తాపీగా థ్యాంక్స్ అయినా చెప్పకుండా క్రాస్ ఎగ్జామినేషన్ ప్రారంభించింది మార్గరెట్. భారతికి బ్రదర్స్ ఉన్నారనుకుంటాను. ఆహా, వాళ్ళకి విషయాలు ఏమైనా తెలుసా? ఏ విషయాలు? శంకర్రావు గారి ముఖంలో చిరాకు చిందులాడింది. అదే రావు, భారతి ఎలా చనిపోయిందో ఏమిటో వాళ్ళకి తెలియపరిస్తే మంచిదేమో అంది మార్గరెట్ సందేహిస్తూ. కానీ విషయంలో కలగజేసుకుంటున్నానేమో అన్న కలవరపాటు ఆమె కళ్ళల్లో కొట్టొచ్చినట్లు కనిపించింది. అంతవరకు ఓర్పుగా కూర్చున్న శంకర్రావు గారు కోపాన్ని ఇంకేమాత్రం ఆపుకోలేకపోయారు. ఒకరికి తెలిస్తే వచ్చే లాభం ఏమిటంట? కళ్ళెర్ర చేశారు ఆయన. మార్గరెట్ మౌనం వహించింది. ఐ థింక్ వీఆర్ డిస్కసింగ్ ఆల్ దిస్ అన్నెసెసరీలీ, వాట్ డూ యూ సే? నిశితంగా చూశారు శంకర్రావు, పదునైన మాటల్లో తన అభ్యంతరాన్ని తెలియచేయాలని ఆరాటపడుతూ. ఐ నో రావ్, ఐ హ్యావ్ నో రైట్ టు టాక్ అబౌట్ యువర్ అఫైర్స్, బట్ స్టిల్ భారతి నేను ఎంత బెస్ట్ ఫ్రెండ్స్మో నీకు తెలుసుగా. ఆ చనువుతోనే మాట్లాడుతున్నాను, అంతేకాని నిన్నేదో నిలదీసి అడుగుదామని కాదు, నీ మీద ఏదో పెద్ద నేరం మోపి నిరూపిద్దామని, అంతకంటే కాదు. నిజం దాచి మీ వాళ్ళందరినీ నమ్మించటం చాలా తప్పేమో అనిపిస్తోంది నాకు. ఐ డోంట్ నో వాట్ యు విల్ డూ అబౌట్ ఇట్. తనను తాను శాంతపరుచుకుంటూ ప్రసంగం పొడిగించింది మార్గరెట్. నిజం చెప్పి ఎక్కడో సుఖంగా బ్రతుకుతున్న వాళ్ళని లేనిపోని మనస్తాపానికి గురి చేస్తే నీకు నాకు ఏం బొరుగుతుంది? డూ యూ లైక్ హ్యూమిలియేటింగ్ పీపుల్ ఆర్ నాట్? పౌరుషంతో పళ్ళు కొరికారు శంకర్రావు గారు. మర్యాదకి ఓ చిరు మందహాసం ముఖం మీద తెచ్చిపెట్టుకుంటూ. మార్గరెట్కి మాటలు కరువయ్యాయి క్షణకాలం. అవకాశం వదులుకోకుండా ఎదురు ప్రసంగం ప్రారంభించారు శంకర్రావు గంభీరంగా. చూడు మార్గరెట్, భారతితో నీ స్నేహం ఎంత సున్నితమైందో, ఆమె అంటే నీకెంత అభిమానమో అనురాగమో నాకు బాగా తెలుసు. నువ్వు ప్రత్యేకంగా గుర్తు చేయవలసిన పని లేదు. బట్ యు ఆర్ ఫర్గెటింగ్ సంథింగ్. సుమారు 20 సంవత్సరాలు భారతి నా భార్యగా, నా ఆరాధ్య దేవతగా చలామణి అయిన వ్యక్తి. ప్లీజ్ రిమెంబర్ దట్ మై డియర్. ఆమె గురించి నీకంటే నాకు బాగా తెలుస్తుందని వేరే చెప్పక్కర్లేదనుకుంటాను. బిసైడ్స్ దట్, భారతి చనిపోవాలని నేనెప్పుడూ కోరలేదు. ఆ కోరికే నాకుంటే ఇన్నాళ్ళు ఆమెతో సంసారం చేసి ఉండేవాడిని కాదు. బట్ యు సీ మ్యాగీ, లైఫ్ ఈజ్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. అది ఎక్కడో ఎవరూ చూడలేని చోట దాగుంటుంది. దాన్ని పదిలంగా కాపాడుకోవడం, జీవితాన్ని సుఖమయం చేసుకోవటం అన్నది ఎవరికి వారు చూసుకోవాల్సిందే. ఎవరో వచ్చి ఉద్ధరిస్తారని ఊహించుకోవటం శుద్ధ అవివేకం. జీవితం మీద విరక్తి పుట్టిన మనిషికి, బెంగపడ్డ మనసుకి ఏదో మందు ఇచ్చి ఉత్తేజపరచడానికి ప్రయత్నించటం వృత్తిరీత్యా నేను చేసే పనే కావచ్చు. కానీ మనిషిని శాశ్వతంగా మభ్యపెట్టలేను. పోయే ప్రాణాన్ని పగ్గాలేసి ఆపను లేను. యు నో వాట్ ఐ మీన్. అంతేకాదు, బంధువైనా భార్య అయినా సరే
చాటుమాటుగా చావు కోరి తెచ్చుకునే మనుషులంటే నాకు ఒళ్ళు మంట. ఆత్మహత్య చేసుకున్న మనుషుల్ని వాళ్ళ మీద జాలి తలచటం నీకు చేతనైన పనేమో కానీ నాకు మాత్రం ఆ పేరు చెప్తే పరమరోత పుడుతుంది. సో డోంట్ వరీ అబౌట్ మై బిలవ్డ్ వైఫ్. యూ సీ ఐ విల్ అప్రిషియేట్ యువర్ కన్సర్న్, బట్ ఫార్ గాడ్స్ సేక్ డోంట్ షో టూ మచ్ సింపతి ఫర్ హర్. ఐ హేట్ దట్ యాటిట్యూడ్. శంకర్రావు గారు తుది పలుకుల్ని కాస్త బిగ్గరగా సెలవివ్వడంతో దూరంగా కూర్చుని టీవీ చూస్తున్న డేవిస్ కాలక్షేపానికి భంగమైంది. వాట్ డిడ్ యు సే అంటూ వాళ్ళ వైపు చూశాడు డేవిడ్ ఆసక్తిగా. నథింగ్ డార్లింగ్, యూ ప్లీజ్ క్యారీ ఆన్, భర్తని సముదాయించింది మార్గరెట్ మెల్లగా నవ్వుతూ. ఐఎమ్ సారీ మ్యాగీ, ఐ డోంట్ మీన్ టు బీ రూడ్. క్షమార్పణ చెప్పుకున్నారు శంకర్రావు గారు కంఠంలో కాఠిన్యత తొలగించుకుంటూ. ఐ నో యువర్ ఫీలింగ్స్ రావు. ఏవేవో అడిగి నిన్ను విసిగించడం నా ఉద్దేశం కూడా కాదు. ప్లీజ్ ఫర్గెట్ ఇట్. చీర్స్ అంటూ గ్లాసులో అమృతం పైకెత్తి చూపించింది. మత్తులో మాధుర్యం చవిచూడమని పురికొలుపుతూ. ఓ ష్యూర్ అంటూ తనంతా అదుపులో పెట్టుకొని చీర్స్ అన్నారు శంకర్రావు. గ్లాసులు ఢీకొట్టించి గ్లాసుడు మత్తు గుండెల్లో దింపుకున్నారు. ఆదుర్దాగా నెపోలియన్ బ్రాందీ ఆస్వాదిస్తూ. అంతలో దిగింది అందాల వెండి అపరంజి బొమ్మలా అలంకరించుకొని. నీలిరంగు ఈవినింగ్ డ్రెస్కి సరిపోయేటట్లు అదే రంగు హై హీల్స్ పాదుకలు ధరించింది. నీలిరంగు గోళ్లకి పూసుకొని మేలి ముత్యాల హారం మెడలో వేసుకొని ముస్తాబైంది. సువాసన వెదజల్లే అతి ఖరీదైన పర్ఫ్యూమ్ ఒళ్లంతా పులుముకొని వచ్చిందేమో. గదంతా గుప్పింది ఘాటైన సెంటువాసన. వెల్ వెల్, దేర్ యు ఆర్, ద హోస్ట్ ఆఫ్ హానర్ అంటూ కుర్చీలోంచి లేచి హుషారుగా పలకరించాడు డేవిడ్ మత్తులో మరింత మైమరుస్తూ. మార్గరెట్ చూపుల్లో చెలరేగుతున్న ఆ చులకన తత్వాన్ని గుర్తించే స్థితిలో లేరెవ్వరూ. నవ్వు తెచ్చిపెట్టుకొని నైస్ టు మీట్ యూ డియర్ అంది మార్గరెట్ కూర్చున్న చోటు నుంచి కదలకుండా చెయ్యందించి కరచాలనం చేస్తూ. వెండి కూడా వయ్యారంగా విరియబోసుకున్న వెంట్రుకల్ని విలాసంగా విదిలిస్తూ థ్యాంక్ యూ అంది దెప్పి పొడుగుగా. డేవిస్ దగ్గరికొచ్చి ఆ చెంగలువ చెయ్యందుకుని సుతారంగా ముద్దాడి హౌడుయుడు వెండి అన్నాడు ఆప్యాయంగా. ఫైన్, హవార్ యూ అంటూ కాసేపు కదలకుండా అందుకున్న చేతిని వదలకుండా నిలబడింది వెండి హొయలులికిస్తూ. రావుగారి ముఖంలో రంగులు మారటం గమనించకపోలేదు మార్గరెట్. వెల్ వెండి, వై డోంట్ యూ సిట్ హియర్ అంది భర్త నుంచి ఆ మనసులు దోచే మనోహరిని వేరు చేయటానికి ప్రయత్నిస్తూ. ఎస్ అఫ్ కోర్స్, ప్లీజ్ బీ సీటెడ్. డేవిస్ చూపులు తిప్పకుండా ఛాతీ పై భాగంలోంచి తొంగి చూస్తున్న ఎత్తైన అలివేణి అందాన్ని కోరిక తీరా గ్రోలాడు కళ్ళతో. రావ్, నీ అందాల భార్యకి మధురమైన షర్రీ తెచ్చిపెట్టకూడదు అన్నాడు ఆఖరికి సందర్భపూర్వకంగా తనను తాను సంభాళించుకుంటూ. తప్పకుండా అంటూ లేచి టెల్ మీ స్వీట్ హార్ట్, షర్రీ తెమ్మంటావా లేక ఇంకేమైనా పుచ్చుకుంటావా అని అడిగారు శంకర్రావు గారు కాస్త వ్యంగ్యంగా. నీకు తెలుసుగా నేనేం తీసుకుంటానో అంది దర్పంగా ఆడంబరంగా తన దుస్తులు సర్దుకుంటూ వెండి. కోపం పట్టలేక గ్లాస్లో కాస్త బకార్డీ ఎక్కువ పోసి కావాలనే కోక్ తక్కువ వేసి అందించాడు శంకర్రావు. సోగ్గా కొంచెం స్వీకరించి డార్లింగ్, ఈ మధ్య నీ డ్రింక్లో కాస్త కల్తీ వస్తున్నట్లుందే. రావ్, దిస్ ఓల్డ్ ఏజ్ ఆర్ వాట్ అంది వెటకరించి నవ్వుతూ భర్త వైపు తీక్షణంగా చూస్తూ. వెలవెలపోయారు రావుగారు తప్పు చేసినట్లు తలదించుకుంటూ. యు సిట్ డౌన్ రావ్, ఇప్పుడు నా వంతు. ఐ విల్ ఫెచ్ హర్ సమ్ కోకో. డేవిస్ అడ్డు తగిలాడు సోఫాలోంచి లేస్తూ. మనిషికి కాస్త వ్యాయామం ఎంతో అవసరం. మరి కాలు కదపకుండా కూర్చుంటే ఒళ్ళు బలవటమే కాదు ఆయుష్ కూడా తరుగుతుంది అన్నాడు డేవిస్ ఇల్లాలి వైపు ఇంపుగా చూసి చిన్న చలోక్తి విసురుతూ. వాళ్ళు ఎంత బలిసినా వంగి పని చేసుకోగలిగితే చాలు మాట విసిరింది మార్గరెట్. చూసావా రావ్, ఇది వరుస. మంచిగెళితే చెడు ఎదురయ్యిందంటారు, ఇందుకేనేమో పక్కున నవ్వాడు డేవిస్. అయినా అందరి ముఖాల్లో ఏదో తెలియని నిరుత్సాహం తాండవించింది ఆ క్షణం. యు లుక్ మార్వలెస్ అన్నాడు డేవిస్ ఉండబట్టలేక. ముఖంలో ముఖం పెట్టి ముద్దుగా చూస్తూ గ్లాస్ అందుకొని థ్యాంక్ యూ అంది వెండి ముసిముసి నవ్వులు నవ్వుతూ. నాకు ఈ లైట్ బ్లూ కలర్ అంటే చాలా ఇష్టం, కానీ మ్యాగీకి మాత్రం మెరూన్ రెడ్ అంటే ప్రీతి. ఏం చేస్తాం, ఎవరి రుచులు వాళ్ళవి. రంగులు రుచులు ముందే చెప్పి ఉంటే పెళ్లి పోస్ట్పోన్ చేయించి ఉండేదాన్నిగా మాట విరిచింది మార్గరెట్ ఇరువురి చేష్టలు చెరో కంటితో కనిపెడుతూ. ఎందుకంత కోపం డార్లింగ్, నీ అభిరుచులేమిటో నేను అవగాహన చేసుకోకపోతే అప్పుడు అలాగే అనుకోవచ్చు.
యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ మ్యాగీని కలిసిన మరుక్షణమే నాకు రెడ్ కలర్ మీద రుచి ఏర్పడింది అన్నాడు డేవిస్ భార్య మీద విధేయత బహిరంగం చేస్తూ. ఆ ముక్క చెప్పకపోతే రాత్రిక దొరసాని ఎంత రాద్ధాంతం చేస్తుందో ఆ భార్య విధేయుడికి బాగా తెలుసు. మీకు తెలియదేమో కానీ రావుకి మాత్రం లైట్ బ్లూ అంటే ఎంత ఇష్టమో చెప్పలేను. డోంట్ యూ అగ్రీ డార్లింగ్ అంది వెండి మాట మార్చి. మౌనంగా కూర్చుని ఏదో జపిస్తున్న శంకర్రావు గారిని మాటల్లో పెట్టడానికి ప్రయత్నిస్తూ అఫ్కోర్స్ ఐ డూ అన్నాడు ఆ పెద్ద మనిషి అన్యమనస్కంగా. చూశారా నా మగడు నా అడుగుజాడల్లో ఎంత ఒబ్బిడిగా నడుస్తాడో అన్న అర్థం స్ఫురించేటట్లు చూసింది వెండి. రావుగారు మాత్రం ఏమీ పట్టించుకోకుండా తన గ్లాసులు తొణికిసలాడుతున్న బ్రాందీలో మునిగి తేలుతున్న ఆహ్లాదాన్ని దోపుకొని సొంతం చేసుకోవాలని ఆరాటపడుతున్నాడు గబగబా గుటకలు మింగుతూ. 2 రోజుల క్రితం అనుకుంటాను నిన్ను సిటీ సెంటర్లో చూసినట్లు గుర్తు. చాలా షాపింగ్ చేసినట్లున్నావు. అడగాల వద్దా అని అప్పటి వరకు సతమతమవుతున్న మార్గరెట్ ఉక్రోషం పట్టలేక ఆఖరికి అడిగింది. అపురూపమైన ఓ చిరునవ్వు అడ్డు పెట్టుకొని మర్యాదగా మాటలు తేల్చేస్తూ. సిటీ సెంటర్లోకా? అదెప్పుడబ్బా? మాటల్లో తడబాటు, కదలికలో కంగారు దాచుకోలేకపోయింది వెండి. పొలమారినట్లు గొంతు సవరించుకుంటూ బ్లెస్ మీ అంటూ తనను తాను దీవించుకుంది. అందరూ తన వైపే ఆశ్చర్యంగా చూడటంతో థర్స్డే ఆఫ్టర్నూన్ 2-3 ప్రాంతంలో మార్క్స్ అండ్ స్పెన్సర్స్ ముందు నుంచి కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నావు. నీ పక్కన ఎవరో ఉంటే ముందు రావేనేమో అనుకున్నాను అంది మార్గరెట్ మధ్యస్థంగా మాటలు ఆపేస్తూ. ఓ అదా, పార్టీకి డ్రింకులు కొందామని వెళ్ళాను. మీరొస్తున్నారని చెప్పాడు రావు. ఈ ఇంట్లో అన్నీ చూసుకోవాల్సింది నేనేగా మరి. మార్గరెట్ మౌనం వహించింది. ఏ ప్రశ్న వేసి ఆ ప్రసక్తి కొనసాగించాలో అర్థం కాక తీగలాగితే డొంకంతా కదులుతుందని భ్రమపడిందే కానీ పట్టిన తీగకి ఎన్ని ముళ్ళు ఉన్నాయో గుర్తించలేదు పాపం ఆ దొరసాని. వాళ్ళ సంభాషణ పట్టించుకోకుండా అప్పుడే ప్రారంభమైన న్యూస్లో చూస్తున్నాడు. అదే మొన్న నీతో చూసిన మనిషి ఎవరో గుర్తుపట్టలేకపోలేను. అందరూ మనకు తెలియాలి అని ఏమీ లేదుగా దెబ్బతీసింది వెండి. అఫ్కోర్స్ అయినా అడిగావు కాబట్టి చెప్తున్నాను. నాతో ఆ రోజు కారులో ఉన్న వ్యక్తి నా కజిన్ అంది ఎత్తి పొడుస్తూ. శంకర్రావు గారు చురుగ్గా ఓ చూపు విసిరారు శ్రీమతి వైపు. మార్గరెట్ రావుగారి వైపు చూసింది ప్రశ్నార్థకంగా. నీ కోమలాంగి కజిన్ ఎవరు నీకు తెలుసా అన్నట్లు. శంకర్రావు గారి చూపుల్లో సినిమా రీళ్లు తిరుగుతున్నాయి అప్పటికే. ఇంటికి తీసుకురాలేదే పాపం అన్నారు కలగజేసుకుంటూ. తన పని పూర్తయినట్లు సోఫాలో వెనక్కి వాలి కూర్చుంది మార్గరెట్ సుఖంగా. ఐ డిడ్ ఇన్వైట్ హిమ్ బట్ హీ వాజ్ రాదర్ బిజీ. యు సీ, కంప్యూటర్ ఇంజనీర్. మీ కజిన్ కావాలనే కథ నడిపించింది. మార్గరెట్ మాటలు ఒత్తి పలుకుతోంది. లేదు, కోలిస్టర్ నుంచి వచ్చాడు. పొడి మాటలు పదునుగా వచ్చాయి వెండి నోటి నుంచి. ఏదో పెద్ద ఫామ్ వాళ్ళు ఇంటర్వ్యూకి పిలిస్తే వచ్చాడు. ఇంటికి వచ్చే టైం లేదని ఫోన్ చేస్తే నేనే స్టేషన్కి వెళ్ళి కలుసుకున్నాను. ఎంతైనా ఫస్ట్ కజిన్ కదా, కనీసం ఊరైనా చూపించకపోతే బాగుండదని అలా సిటీ సెంటర్కి తీసుకువెళ్ళాను. దట్స్ ఆల్ డార్లింగ్ తేలిగ్గా తీసి పారేసింది వెండి ఎర్రని పెదవుల మధ్య వేడి చిరునవ్వు సంధిస్తూ. శంకర్రావు గారు సద్దుమణిగారు. వెండికి అంతరంగంలో ఎనలేని ఆగ్రహం పుట్టుకొచ్చింది. మార్గరెట్ తీసుకున్న చొరవకి మర్యాద అడ్డొచ్చి ఊరుకుందే గాని లేకపోతే ఓ ఆట ఆడించుండేది ఆ దొరసానిని ఏదో మిషగా పెట్టుకొని. అతి పసందైన ఇంగ్లీష్ రోస్ట్ చికెన్తో ప్రారంభించి ఆ తీయని ఆంధ్రుల రవ లడ్డూలతో పూర్తయ్యేట్లు ఏర్పాటు చేయించారు శంకర్రావు ఆ విందు భోజనాన్ని. టేబుల్ దగ్గర కూర్చుంటూ మరోసారి వెండిని కవ్వించింది మార్గరెట్. భారతి చేసినట్లే ఉన్నాయే వంటకాలన్నీ. రావు నేర్పుతున్నాడా రెసిపీలన్నీ? నీకు తెలియదేమో కానీ వంట పనులంటే నాకు ఒళ్ళు మంట. చాచి కొట్టినట్లు సమాధానం చెప్పింది వెండి మొండిగా. మూతి ముడుచుకుంది మార్గరెట్ ఎత్తి పొడుపుకి తట్టుకోలేక. భోజనాల దగ్గర అందరినీ అడిగడిగి వడ్డిస్తూ అందమైన గ్యాబ్లెట్స్లో రుచికరమైన జర్మన్ వైన్ పోసి అందించాడు శంకర్రావు. అతిథుల ప్రీత్యర్థం వినసొంపైన సంగీతం వినిపిస్తూ. బై ది వే, వెండి రిజైన్ చేసినట్లుంది, ఏమిటి సంగతి అని అడిగాడు అప్పుడే డేవిస్ గుర్తొచ్చినట్లు. అఫ్కోర్స్ షీ డిడ్. భార్య వైపు చూశారు రావుగారు చిన్నగా నవ్వుతూ. యు సీ రావ్ అండ్ ఐ హ్యావ్ డిసైడెడ్ టు హ్యావ్ చిల్డ్రన్ అంది వెండి ముగ్ధంగా నవ్వుతూ. స్ప్లెండిడ్ ఐడియా డేవిస్ పొగిడాడు. రావుకి పిల్లలంటే చాలా ప్రీతి. మరి కట్టుకున్న మగాడి కోరిక తీర్చడం కోసం సొంత సుఖాలు కొన్నైనా త్యాగం చేయకపోతే ఎలా చెప్పండి?
అందుకే ఆ పురిటి నొప్పులేవో పడటానికే నిర్ణయించుకున్నాను అంది వెండి టీవీగా రంగులు పూసుకున్న కనురెప్పల్ని రమ్యంగా రెపరెపలాడిస్తూ. మార్గరెట్ విస్తుబోయి వింటోంది ఈ ఉదంతమంతా. గడిచిందంతా గుణిస్తూ కూర్చోటానికి నేను రావు నూరేళ్లు బ్రతకగలమో లేదో ఎవరికి తెలుసు. సొంత సంతానం అంటూ ఉంటే కనీసం వాళ్ళైనా ఎంజాయ్ చేస్తారు. ఏమంటారు? వేదాంతం వల్లించింది వెండి. ఏం చెప్పావు వెండి? అఫ్కోర్స్ ఐ అగ్రీ విత్ యూ, వోంట్ యూ డార్లింగ్? కావాలని భార్యను ఉసికొల్పాడు డేవిస్. శంకర్రావు మాత్రం అందరి బూసులు ఆలకిస్తూ ఓ గుక్కెడు వైన్తో పొడారిన గొంతుకలో అడ్డుపడ్డ ఫ్రైడ్ రైస్ని మింగడానికి ప్రయత్నిస్తున్నాడు. ఓ ష్యూర్, వై నాట్? ఎవరైనా పిల్లా పాపలతో చల్లగా ఉండాలని కోరుకుంటారే కానీ ఆలు మగల్ని విడదీయాలని ఆశించరుగా. ఎవరిని ఉద్దేశించి మార్గరెట్ ఆ మాటలందో మిగతా ముగ్గురికి బాగా తెలుసు. పిల్లలు పుడతారని తెలిస్తే పాపం భారతి కూడా నీలాగే కాస్త ప్రయత్నించి ఉండేదేమో. వెండి బలహీనత కనిపెట్టి బలమైన మాటల్ని బరువుగా ప్రయోగించింది మార్గరెట్. డేవిస్ లాయిడ్ చివాలను తలెత్తి చురుగ్గా చూశాడు. వ్యర్థ ప్రసంగం ఇంక చాలించు అన్నట్లు చూపులతో మందలిస్తూ. మాటకి మాట విసరలేక ఉరిమురిమి చూసింది ఆమె వైపు వెండి మొండిగా. రావుగారు మాత్రం హరించిపోతున్న హారతి కర్పూరంలా తనలో తాను కుమిలిపోయారు. ఎక్కడో మస్తిష్కంలో మారుమూల భారతీదేవి రూపం తీవ్రంగా ప్రతిబింబిస్తూ ఆయన ఎదనే ఒక ఎండమావిగా మార్చేసింది. హాస్పిటల్కి బయలుదేరే ముందు ఉదయం ఇంటికి వచ్చే పోస్ట్ని ఒకసారి కలియ చూడటం ఆయనకి పరిపాటి. కానీ ఆ రోజు ఎందుకో బద్దకించారు రావుగారు. పనంతా పట్టమహిషికి అప్పగిస్తూ బ్రేక్ఫాస్ట్ భుజించాననిపించి నెచ్చెలికి ఓ వీడ్కోలు ముద్దు ఇచ్చి కొత్తగా కొన్న బెంజ్ కారులో ఉల్లాసంగా బయలుదేరి వెళ్ళిపోయారు. ఎప్పటిలా 8:30కే. అనుకోకుండా ఆ రోజు పోస్ట్ మ్యాన్ చాలా బరువు మోసుకొచ్చిచ్చాడు. అందులో చాలా మటుకు చెత్తా చెదారమే ఉంది. మెడికల్ కంపెనీ వాళ్ళ ప్రకటనలు, కొత్త మందుల వివరాలు, రాసిన వివరాలే సుమారు అన్నీ. 2-3 మెడికల్ శాంపిల్స్ ఉన్న ప్యాకెట్లు తప్పించి ప్రాముఖ్యమైన ఉత్తరం ముక్క ఒక్కటి కనిపించలేదు. మొదటి చూపులో ఆ ముద్దరాలికి విసుగెత్తి చేతిలో కట్ట శంకర్రావు గారు ఆఫీస్ టేబుల్ మీదకి విసిరింది. లేచి వెళ్ళి ఆ ఉప్పులో సగం ఉత్తరాలు గురి తప్పి కింద పడ్డాయి. చీదరించుకుంటూ నేలజారిన ఉత్తరాల్ని ఏరి ఒబ్బిడిగా పేర్చే ప్రయత్నంలో పడింది వెండి. ఆ పని చేయకపోతే తన అర్ధనారీశ్వరుడు సాయంత్రం ఇంటికి వచ్చి రాగానే ఎంత అలుగుతాడో ఆ ముద్దుల మగువకి బాగా తెలుసు. అందుకే అతడితో లేనిపోని గొడవలు పెంచుకోవటం ఇష్టం లేక కాస్త నడుం వంచింది ఆ నెరజాణ. ఆ సందడిలో ఓ రంగుల కవరు ఆ చిన్నదాని చూపుల్ని ఆకట్టుకుంది. అనుకోకుండా మిగతా ఉత్తరాలని పక్కన పెట్టి ఆసక్తిగా విప్పింది ఆ ఉత్తరం. దూర తీరాల నుంచి విమానంలో ఎగిరి వచ్చిందని వెంటనే పసికట్టింది. ఇంగ్లీష్ భాషలో రాసి ఉన్న ఆ ఉత్తరం సారాంశమిది. డియర్ బావగారు, అక్క గుండె జబ్బుతో చనిపోయిందన్నది మమ్మల్ని మభ్యపెట్టడం కోసం మీరు కల్పించిన కట్టుకదే కావచ్చు. కానీ అక్క ఆత్మహత్య చేసుకుందన్న అసలు కథ ఈ మధ్య తెలిసింది. నిజం దాచి మీరు ఎవరికి మేలు చేయదలిచారో నాకు సరిగ్గా తెలీదు. కానీ అక్క అంత దీనస్థితికి దిగజారటానికి గల కారణమేమిటో అంతుపట్టక నేను మాత్రం చాలా సతమతమవుతున్నాను. ఒకసారి మీరు ఇండియా వస్తే అన్నీ మాట్లాడుకోవచ్చని అనుకుంటున్నాను. ఇంత పెద్ద వయసు వచ్చాక అమ్మకి నాన్నకి ఇలాంటి దారుణ వార్త చెప్తే ఏం జరుగుతుందోనన్న భయంతో నేను ఇంతవరకు నోరు విప్పలేదు. తమ్ముళ్ళకి కూడా ఈ సంగతి తెలియకుండా ఉంచాను. మరి అలా అని నేనేదో ఇక్కడి నుంచి గూఢాచార వ్యవహారాలు కొనసాగిస్తున్నానని అపోహపడేరు. నిజానికి మీ మీద ఇంతవరకు నాకెప్పుడు సదుద్దేశమే ఉంది. ఒకవేళ మీరు ఎలాంటి తప్పు చేసినా బహుశా మీ మీద దురభిప్రాయం ఏర్పరచుకోలేనేమో. మీరు మర్చిపోయినా అక్కని మీరు మనసారా ప్రేమించారన్న సంగతి నాకు బాగా గుర్తుంది. మరి ఇంతకీ అక్క ఈ అఘాయిత్యానికి పాల్పడిన సంగతి నా వరకు ఎలా వచ్చిందని కదూ మీ అనుమానం? వర్రీ అవ్వకండి. నిజం నిలకడ మీద ఎప్పుడో ఒకప్పుడు బయటపడక మానదు. వెనకటికి ఎవరో అన్నట్లు ఎంతమందినైనా కొంతకాలమే మోసపుచ్చవచ్చు, కానీ కలకాలం కన్ను కప్పి అందరినీ ఆడించటం అసంభవం. ఏమంటారు? అనవసరంగా ఆవేశపడకుండా నా బాధేమిటో కాస్త అర్థం చేసుకోవటానికి ప్రయత్నించమని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఎంతైనా భారతికి తోడబుట్టిన వాడిని కదా, పైగా పెద్దవాడిని కూడాను. అందుచేత ఈ దురదృష్టవంతురాలి తొందరపాటికి గల కారణం ఏమిటో తెలుసుకునే హక్కు కొంతవరకు ఉంటుందని మీరు ఒప్పుకుంటారని ఆశిస్తున్నాను. వివరాలతో వెంటనే ఉత్తరం రాసినా సరే, లేదా ఓసారి ఇండియా ప్రయాణం పెట్టుకున్నా మంచిదే.
నేను ఇంకా పాలకొల్లులో బెల్లం వ్యాపారమే చూస్తున్నాను అన్నట్లు అడగడం మర్చాను. మళ్ళీ మీరు పెళ్లి చేసుకున్నారట కదా? అక్క పోయిన 5-6 నెలలకే అక్క వదిలిపోయిన స్థానాన్ని మీరు ఓ పరాయి దేశస్తురాలికి అంత తేలిగ్గా ఎలా ధారపోయగలిగారో ఆ దేవుడికే తెలియాలి. కానీ భారతి లేని లోటు తీర్చకపోయినా ఆ దొరసాని కనీసం మీ ఆనందాలు ఆడంబరాలు తీరుస్తూ నిత్యావసరానికి పనికొస్తుందని ఆశిద్దాం. ఏమంటారు? సెలవు తీసుకుంటాను. ఇట్లు రామభద్రరావు. ఆమె కళ్ళు అగ్ని గోళాలయ్యాయి, చెక్కిళ్ళు ఎరుపెక్కాయి. వెండికి నిజంగా ఒళ్ళు మండింది ఆ ఉత్తరం చదివాక. యూ సన్ ఆఫ్ ఎ బిచ్, హౌ డేర్ యూ రైట్ లైక్ దట్? ఉత్తరాన్ని గుప్పెట్లో వేసి కసితీరా నలిపింది, ఉక్రోషం పట్టలేక. ఓ క్షణం కూడా అక్కడ నిలబడలేక విసురుగా ల్యాండ్ బార్లోకి వెళ్ళి నెపోలియన్ బ్రాందీ గ్లాసులో పోసుకుని ఓపిక లేక సీసా ఎత్తి గడగడా తాగేసింది ఆవేశం చల్లార్చుకోవటానికి. ఈ ఉత్తరంలో విషయాలు రావుకు తెలిస్తే ఏం జరుగుతుందో. గతం గుర్తుకొస్తే చాలు ఎంత గాబరా పడిపోతుంటాడు. అలాంటప్పుడు ఇలాంటి ఉత్తరం చూశాడంటే మనసు మార్చుకోకుండా ఉంటాడని నమ్మకం ఏమిటి? తన మీద మోజు సన్నగిలితే తను ఏమాత్రం సహించలేదు. తన గురించి ఇంతవరకు అతడికి ఏమీ తెలీదు అనుకోవటం శుద్ధ అవివేకం. అంతా పసికట్టి కూడా ఏమీ ఎరగనట్లు ఎందుకలా ప్రవర్తిస్తున్నాడబ్బా? ఏదేమైనా సరే ఇటువంటి పరిస్థితిలో తను మాత్రం రావుని దూరం చేసుకోకూడదు. మరింత మచ్చిక చేసుకుని తగు జాగ్రత్త పడటం తప్పించి తను చేయగలిగింది ఏమీ లేదు ప్రస్తుతానికి. ఇవి వెండి మెదడులో ముసిరిన ఊహల మేఘాలు. ఉత్తరం చింపి పారేస్తే ఉసికొల్పింది వగలాడిని ఓ వక్రబుద్ధి. వెంటనే ఉత్తరాన్ని 2 ముక్కలు చేసింది. నోనో, ఈ ఉత్తరం దాచి ఉంచటమే మంచిది, ఎందుకైనా పనికొస్తుందేమో. తగు జాగ్రత్త తీసుకుంది ఆ తెల్లదొరసాని తెలివిగా. 2 ముక్కల్ని సెల్లో టేప్తో ఒకటి చేసి అతికించి భద్రంగా తన బీరువా లాకర్లో పెట్టి తాళం వేస్తూ ఆ ఉత్తరం చరిత్ర అతడితో ముగించాలని ఆ తరుణీమణి ఆరాటపడడంలో తప్పు లేదేమో. ఆ సాయంత్రం శంకర్రావు గారి ఇంటికి రాగానే ఎదురు వెళ్ళి ఆయన్ని హృదయానికి హత్తుకొని ఎనలేని ముద్దులతో ముంచేసింది వెండి, వయ్యారం ఒలికిస్తూ, ఏమీ ఎరగనట్లు నటిస్తూ. ఉన్నట్లుండి వెండి ఎందుకంత ప్రేమ వలకబోస్తోందో అర్థం కాక అయోమయంగా చూశారు శంకర్రావు గారు. పిచ్చివాళ్లతో పొద్దుటి నుంచి సాయంత్రం వరకు సతమతమవుతూ విసిగి వేసారి ఇంటికొస్తే టీ ఈజ్ ఆన్ ద టేబుల్ డార్లింగ్, హెల్ప్ యువర్ సెల్ఫ్ అంటూ ఏ అమెరికన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమానో వీడియోలో వేసుకుని టీవీ ముందు కూర్చుని ఉండే పత్ని రత్నం ఉన్నట్లుండి ఎక్కడలేని ఆప్యాయతని కుంభవృష్టిగా కురిపిస్తుంటే ఎవరు మాత్రం నివ్వెరపోరు. వెల్ వెల్, ఏమిటి విశేషం, మంచి హుషారుగా ఉన్నట్లున్నావు అంటూ ఆమెను కాస్త దూరంగా జరిపి పట్టు విడిపించుకున్నారు రావుగారు ఉక్కిరిబిక్కిరవుతూ. ఐ లవ్ యూ సో మచ్ డార్లింగ్, కైపెక్కించే చూపులతో కొంటెగా చూస్తూ ఆయన్ని మరింత అంటుకుపోయింది. ఆ అందాల వల్లి అదరామృతం లంచంగా పెట్టి విరబోని వెచ్చని ఊపిరి సోకగానే ఆయన ఒళ్లంతా పులకరించింది. ఐనో కలకంటి కౌగిలిలో ఇంపుగా ఇమిడిపోతూ తనంతాను మర్చిపోయారు రావుగారు క్షణకాలం. వెయిట్ ఏ మినిట్ స్వీట్ హార్ట్, ఇంతకీ అసలు కథ ఏమిటో చెప్పావు కాదు? సుకుమారి చెంపలు సవరిస్తూ సున్నితంగా అడిగారు ఆతృత పట్టలేక. డోంట్ బి సిల్లీ డార్లింగ్, ముచ్చటగా మందలిస్తూ కట్టుకున్న వాడిని కౌగిలించటం కూడా ఓ కథేనా? యూ సిల్లీ మ్యాన్, నేనెప్పుడు హుషారుగానే ఉంటాను, నువ్వేమీ పట్టించుకోవు కానీ అందంగా అలిగింది వెండి. ముద్దరాలి మమకారం కోసం అర్రులు చాచే శంకర్రావు గారి మనసు మంచులా కరిగిపోయింది మరుక్షణమే. ఏం చెప్పాలో తోచక ఆమెను పొదువు పట్టుకొని పెదవులు చుంబించారు రావుగారు. కమాన్ లెటస్ హ్యావ్ సమ్ టీ అంటూ ఆయన చేతులు విడిపించుకుని డైనింగ్ రూమ్ వైపు దారి తీసింది వెండి. మంత్రించబడ్డ మనిషిలా ఆ ముగ్ధమోహిని అనుసరించారు రావుగారు మత్తుగా చూస్తూ. అతి విలువైన షిఫాన్ డ్రెస్ వేసుకుని చూడముచ్చటగా ముస్తాబైంది వెండి. ఆ రోజు ప్రత్యేకంగా ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొనే సుందరాంగుల స్థాయిలో ఆ పుత్తడి బొమ్మ కూడా ఎవరో తెలిపి నేర్పుగా ఓర్పుగా చెక్కినట్లు వంపులు తిరిగి సొంపుగా ఉంటుందేమో. ఆ చక్కని దుస్తుల్లో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తూ ఏ మగాడికైనా మోహం పుట్టించేటంత అందంగా ఉంది. అలాంటి సుకుమారి ఉన్నట్లుండి ప్రసన్నురాలై వలపు జల్లులు కురిపిస్తుంటే గుండె నిబ్బరమే కరువైపోతున్న రావుగారు మనోనిగ్రహం కాస్త కోల్పోవటంలో వింతేముంటుంది? సన్నని వస్త్రాల్లో దాగలేక శుతిమెత్తని హృదయ కుహరాలు కనువిందు కలిగిస్తుంటే తనెప్పుడో కొనిచ్చిన వజ్రాల లాకెట్టు వక్షం మీద ఎత్తు పల్లాల మీద ఎగిరి పడుతుంటే వెండి మరింత ఉద్వేగంతో ఊపిరి పీలుస్తుంటే
ఎవరికో కుదిర్చిన పిచ్చి తనకు పట్టినట్లు ఫీల్ అయ్యారు రావుగారు. టెల్ మీ డార్లింగ్, ఈరోజు స్పెషల్ ఏదైనా ప్రోగ్రాం పెట్టావా ఏమిటి? అపురూపంగా నవ్వాయి అర్ధంగా అందించిన ప్లమ్ కేకు స్పైసీ టీ సేవిస్తూ. డేవిడ్ ఎసెక్స్ కాన్సర్ట్ ఉందట బ్రైటన్ థియేటర్లో, వెళ్దామా ప్లీజ్ అంది ఆ గారాల గువ్వ గోముగా. నీకు తెలుసుగా పాప్ మ్యూజిక్ అంటే నాకు తలనొప్పని. ఐ నో బట్ స్టిల్ ఒక్కసారి రాలేవా నా కోసం ప్లీజ్ డార్లింగ్? ఆల్ రైట్. రియలీ? వెంటనే ఒప్పుకుంటాడని ఊహించలేదేమో. కించిత్తు విస్మయం కనబరిచింది వెండి. ష్యూర్ డార్లింగ్, వై నాట్? నీ ఆనందం కంటే నాకు కావలసిందేముంటుంది చెప్పు? మరలు కొల్పే ముద్దుల మగువ నీలి నేత్రాల్లోకి నిశ్చలంగా చూస్తూ ఎదలో స్పందిస్తున్న శృంగార తరంగాల ధాటికి తట్టుకోలేక కుర్చీలోంచి లేవనెత్తి గట్టిగా వాటేసుకున్నారు వారిజాక్షి వెండిని అమాంతంగా. మరో గంటలో రావుగారి అవతారం కూడా మారిపోయింది. ఈవినింగ్ బ్లాక్ సూట్ వేసుకొని నల్ల రంగు బౌ పెట్టుకొని బ్లూ స్ట్రెటస్ బాడీ లోషన్ పూసుకొని ముచ్చటగా ముస్తాబయ్యారు. అసలే ఇంగ్లాండ్ నీళ్లు పడి కాస్త రంగు తేలారేమో. ఆ చక్కనైన దుస్తుల్లో ఇంకాస్త హుందాగా కనిపించారు. ఆ చక్కని చుక్కకి వాత్సల్యం దాచుకోలేక మీద పడి గాఢంగా ముద్దాడింది వెండి. యు ఆర్ రాదర్ వెరీ స్మార్ట్ స్వీట్ హార్ట్, రియలీ రావ్, జస్ట్ లైక్ జేమ్స్ బాండ్ ఐ సపోజ్ అని మెప్పుగా మెచ్చుకుంటూ. కమాన్ డార్లింగ్, ఎంత మొగుడిని అయినా మరీ అంత పెద్ద పొగడ్తా పనికిరాదు. డోంట్ ఎంబరేజ్ మీ ప్లీజ్ మొహమాట పడ్డారు శంకర్రావు. బయలుదేరే ముందు తన ఆఫీస్ గదిలోకి వెళ్ళారు. ఆయన చెక్ పుస్తకం జింకర్స్ కార్డ్ తెచ్చుకోవటానికి. టేబుల్ మీద పడిన ఉత్తరాల కట్ట ఆకట్టుకుంది ఆయన్ని క్షణకాలం. త్వరగా ఉత్తరాలని ఓసారి తిరగేసి ప్రత్యేకంగా విప్పి చదవాల్సినవేమీ కనిపించకపోవటంతో అన్నీ టేబుల్ మీదకి గిరాటేసి వెనక్కి తిరిగారు. వెండి, ఐఎమ్ రెడీ అని గట్టిగా అరుస్తూ. ఆ ఊపులో చెక్బుక్ చేతిలోంచి జారి కార్పెట్ మీద పడింది. సూట్తో అవస్థ పడుతూ మై గుడ్నెస్, ఐఎమ్ గెటింగ్ ఓల్డ్ అని తనలో తాను నవ్వుకుంటూ ముందుకు వంగారు. అనుకోకుండా ఆ ప్రయత్నంలో చిరిగిన ఓ కవర్ ముక్క చిక్కుకుంది ఆయన చూపుల్లో. చెక్ పుస్తకంతో పాటు అది అందుకొని ఆసక్తిగా చూశారు. సగం చిరునామాతో ఇండియన్ స్టాంపులు అంటించి ఉన్న ఆ ఎయిర్మెయిల్ కవర్ చూడగానే ఆయన ముఖంలో రంగులు మారాయి. బయటకు వచ్చిన భర్తను చూసి ఆల్ రైట్ డార్లింగ్, షల్ వీ గో నౌ అంది వెండి. లాంజ్లో డ్రెస్సింగ్ అద్దం ముందు నిలబడి తన ముస్తాబుకి తుది మెరుగులు దిద్దుకుంటూ ష్యూర్ అంటూ పరాకుగా జవాబిచ్చి, హనీ, డిడ్ ఐ హ్యావ్ ఎనీ పర్సనల్ పోస్ట్ టుడే అని అడిగారు గుచ్చి చూస్తూ. ఉలిక్కి పడింది ఆ వగలాడి. అయినా తొడక్కుండా తనను తాను తమాయించుకొని అద్దంలో కనిపిస్తున్న అర్ధనారీశ్వరుడి వైపు చూపులు కేంద్రీకరించి, 1, 2 కాదు, ఓ డజన్ ఉత్తరాలు వచ్చాయి. మరి అన్నీ నీ టేబుల్ మీదే పెట్టాను. ఏమైనా ఉంటే ఆ కుప్పలోనే ఉండాలి. అయినా ఇప్పుడు ఆ గొడవంతా ఎందుకు కానీ, వచ్చాక చూసుకోవచ్చులే. కమాన్ డార్లింగ్ అంది సమయస్ఫూర్తితో సర్ది చెప్పటానికి ప్రయత్నిస్తూ. అయితే ఇండియా నుంచి ఏమీ ఉత్తరాలు రాలేదన్నమాట? నో, నాట్ దట్. కొట్టిపారేసి శ్రీవారి చెయ్యి అందుకుంది వెండి విలాసంగా. అయితే ఇది ఎప్పటిదో పాత కవర్ అయి ఉండాలి అంటూ తేలికపడ్డ మనసుతో శ్రీమతి వైపు చిలిపిగా చూస్తూ చేతిలో ఉన్న చిరిగిన కవర్ ముక్కల్ని డస్ట్బిన్లోకి విసిరారు శంకర్రావు. వివర్ణమైన ముఖంలో ఆందోళన దాచుకోలేక అవస్థపడింది వెండి. రవంత చిరునవ్వు రంగు పూసుకున్న బుగ్గల మీద రువ్వుకుంటూ, ఆలస్యం దేనికి, వెళ్దామా మై డియర్? ముద్దుల ఇల్లాల్ని ముందుకు నడిపించి తీసుకువెళ్లారు రావుగారు. చెట్టా పట్టాలుగా చేతిలో చేయి వేసి పట్టుకొని. హేమంతంలో శ్రీమతి చెంపల మీద స్వేద బిందువులు చిరునాట్యం ఎందుకు చేస్తున్నట్లబ్బా అన్న ఆలోచన శంకర్రావుకి కలగకపోలేదు. కానీ ఆ చిరుచెమటల్లో శంకించాల్సిన తప్పేమీ గోచరించలేదు ఆయనకి ఆ హడావుడిలో. ఆ రోజు శంకర్రావు కావాలనే ఇంటికి లేటుగా వచ్చాడు. ఎప్పటిలా శీతాకాలపు ఇంగ్లీష్ వాతావరణం 3ంటికే పగటిపూటకి స్వస్తి చెప్పి చీకటికి సుస్వాగతం పలుకుతుందేమో. సాయంత్రం 7 గంటలు దాటకుండానే అర్ధరాత్రిని గుర్తు చేస్తోంది. ఆగని కాలం ఆ రోజు కూడా. అంతవరకు హాస్పిటల్లో తన కన్సల్టింగ్ రూమ్లో కూర్చుని పర్సనల్ స్టీరియోలో ఘంటసాల గారి పాత పాటలు వింటూ గంటల తరబడి ఉండిపోయాడు. ఓ వారం 10 రోజుల నుంచి రావుగారి మనసులో లేదు. బాధో బెంగో తెలియని దురవస్థ మనసుని పదే పీకుతుంటే జరిగింది తలుచుకుని దిగులు చెందాలో లేక దుఃఖం దిగమింగి మొండిగా బ్రతకాలో తోచక తికమక పడుతున్నాడు ఆయన. వెండి ఇంట్లో లేదు. బదులుగా డైనింగ్ టేబుల్ మీద ఆమె గారు వదిలిపోయిన ఓ ఉత్తరం ముక్క మాత్రం
రెక్కలు తెగిన పక్షిలా బిక్కచచ్చిపడి ఉంది. రావుగారిని రెచ్చగొట్టడానికి అన్నట్లు. ఆ పిట్టలేక సందేశం ఇది. ప్రియమైన శ్రీవారికి డిస్కో పార్టీకి రమ్మని డయానా బలవంతం చేస్తే వెళ్ళక తప్పింది కాదు. సారీ డార్లింగ్, ఏమీ అనుకోక. తొందరగా వచ్చేస్తానుగా. నీకోసం కమ్మటి పలావ్ రైస్ నేనే స్వయంగా వండి పెట్టాను. మిగతా వంటకాలన్నీ మెయిడ్ చేసిందనుకో. అన్నట్లు ఈరోజు మెన్యూలో ఏముందో తెలుసా? నీకు అత్యంత ప్రీతికరమైన తందూరీ చికెన్. సో హ్యావ్ ఇట్. హోప్ యూ విల్ ఎంజాయ్ ఎవ్రీథింగ్. టేబుల్ అరేంజ్ చేశాను. వంటకాలు మాత్రం మైక్రో ఓవెన్లో ఉంచాను, వేడిగా ఉంటాయని. శ్రమ అనుకోకుండా అన్నీ వడ్డించుకుని తిను. స్వీట్ హార్ట్, సీ యూ టు నైట్. నీ ప్రియమైన వెండి. ఈవిడ గారికి ఇప్పుడు డిస్కో కావాల్సి వచ్చింది కాబోలు. ఉన్నట్లుండి ఈ సూడిదలేమిటో పళ్ళు పటపటలాడిస్తూ ఆలి మీద కోపం ఆ ఇల్లాలి లేఖ మీద చూపించాడు శంకర్రావు చింపి పోగులు పెడుతూ. అయినా ఉద్రేకం చల్లరలేదు. మాల్ట్ తీసుకుని గడగడ తాగేశాడు, కనీసం చల్లని నీళ్ళైనా కలుపుకోకుండా. అప్పటికి ఆయనకి ఉపశమనం కలగలేదు. మేడ మీద స్టోర్ రూమ్లోకి వెళ్ళి లాఫ్ట్లో ఓ మూల దుమ్ము పడి ఉన్న ఆల్బంలన్నీ బయటికి తీశాడు. బూజు దులుపుతూ ఒకటొకటి తిరగవేస్తుంటే ఆయన మనసు ద్రవించిపోయింది. నీదే తప్పంతా అని ఎవరో నిలదీసి వెక్కిరించినట్లు ఫీల్ అయ్యాడు. భారతీదేవి తను కలిసి తీయించుకున్న మనోహరమైన రంగులు బొమ్మలవి. 17 ఏళ్ల పండంటి సంసారంలో ఆఖరికి తను మిగిల్చుకున్న తీరని వేదన, భారతి వదిలిపోయిన తీయని అనుభూతి ఆ ఫోటోలు మాత్రమే అన్న మనోభావన ఆయన హృదయానికి ఓ రంపపు కోత అయింది. మనసుని మరింత వికలపరుస్తూ భారతితో చేసుకున్న బ్రతుకు పండగ ఇక తిరిగి రానిదే కదా అన్న ఆలోచన చెలరేగగానే ఆయనలో దుఃఖం సుడులు తిరిగింది. విస్కీ వేడికి గుండెల్లో కరుగుతున్న విచారం ఏదో తెలియని గుబులు పుట్టించడంతో ఆర్ద్రమైన ఆయన కళ్ళు కన్నీటి ధారలు కట్టాయి. దట్టమైన మేఘమాల ఎత్తైన హిమగిరి తాకిడికి తాళలేక ధారాళంగా వర్షించినట్లు. జీవితంలో అది రెండోసారి శంకర్రావు గారు భారతి కోసం పరితపించడం. మొదటిసారి పెద్దల్ని ఎదిరించి ఆ బంగారు బొమ్మని పొందలేనేమో అన్న పిరికితనంతో, ఇప్పుడు చేతులారా తన భారతిని కోల్పోయానే అన్న విచారంతో. బహుచిత్రమైనది జీవితం. మనిషి కోరింది మనసు కోరదు, మనసు కోరింది మనిషికి దక్కదు. మనసు మనిషి కోరింది రెండింటికి దక్కింది ఒక్కటి అయితే మనిషికి దేవుడితో అసలు పనే ఉండదేమో. అర్ధరాత్రి దాటుతోంది. శంకర్రావు గారి ఇంటి దగ్గర 2 కార్లు వచ్చి ఆగాయి. ఓ వయ్యారి భామ ముందు కారులోంచి దిగి రెండో కారు దగ్గరికి వెళ్ళింది. థ్యాంక్ యూ ఫర్ ద ఈవినింగ్ డార్లింగ్ అంటూ అద్దం దించుకుని తల బయటకు పెట్టి చూస్తున్న దొరబాబుకి వీడ్కోలు చెప్పింది వెండి ముచ్చటగా ముద్దాడుతూ. అసలు స్వర్గం ఎలా ఉంటుందో, ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు, కానీ నీతో కలిసి ఉన్న ప్రతిక్షణం మాత్రం నిజంగా నాకు స్వర్గమే అనుకో. ప్రామిస్, ఐ డోంట్ వాంట్ టు మిస్ యూ అని అన్నాడు ఆ బుల్లోడు కొంటె చూపులతో కైపెక్కించే వెండి అందాలు గ్రోలుతూ. ఐ నో డార్లింగ్, యు ఆర్ క్రేజీ ఆఫ్ మీ. ఈ చాటుమాటు మంతనాలు నాకు ఇష్టం లేదు మరి. కానీ ఏం చేస్తాం, కొన్నాళ్ళు ఈ దాగుడు మూతల ఆటలు ఆడక తప్పదు. ఐ టు కాంట్ రెసిస్ట్ దిస్ టెంప్టేషన్ మచ్ లాంగర్ స్వీట్ హార్ట్ అంది గోముగా లాలిస్తూ. ఆ ముసలాడితో చెప్పేయకూడదు అసలు సంగీతేమిటో పరిహసించాడు పీటర్ వెకిలిగా నవ్వుతూ. నీకేమైనా మతిపోయిందా? మన గుట్టు బయట పెడితే ఆ పెద్ద మనిషి నిన్ను నన్ను ఇంట్లో కాపానించి సన్మానిస్తాడనుకున్నావా ఏమిటి? రా విషయం నాకు బాగా తెలుసు, కానీ డోంట్ యూ ఎవర్ డేర్ టు థింక్ ఆఫ్ ఇట్, యూ సిల్లీ బాయ్. బుద్ధి చెప్పింది వెండి సొగ్గాడి చెంప మీద చిన్నగా కొడుతూ. సన్మానించనక్కర్లేదోయ్, గుండె పగిలి చేస్తే చాలు వాడి చరిత్ర సమాప్తం, మన కథ సుఖాంతం. అదేగా మన ప్లాన్. పగలబడి నవ్వాడు పీటర్. డోంట్ బీ సో రూడ్ పీటర్, ఎంతైనా అతడు నా భర్త, ఆ విషయం మర్చిపోవద్దు. అండర్స్టాండ్? ఏది ఎలా దక్కించుకోవాలో ఏమీ తెలియదు కదా నీకు. చిన్న తరహా చేష్టలు పోలేదు సుమా నీకు ఇంకా, మందలించింది వెండి. ఓకే స్వీట్ హార్ట్, ఐ ప్లెడ్జ్ గిల్ట్. ఆల్ రైట్ దెన్, ఇప్పుడు చెప్పు ఏం చేద్దామనుకుంటున్నావో. ఆరా తీయాలని ఆరాటపడ్డాడు పీటర్. నీకేమైనా మతిపోయిందా? చెయ్యటానికి ఏముంటుంది, ఇది నా ఇల్లు, నా సంసారం, చక్కదిద్దుకోవటం నా కర్తవ్యం అంది ఎగతాళిగా. కమాన్ స్వీట్ హార్ట్, డోంట్ టెల్ మీ స్టోరీస్.
నువ్వేదో చాలా పెద్ద ఐడియాలో ఉన్నావని ఊహించలేదనుకున్నావా ఏమిటి? సర్లే, నీతో వాదన నాకెందుకు కానీ, లెట్ మీ గో. చటుక్కున ఆమె చెయ్యందుకొని ఆపాడు పీటర్. ప్లీజ్ వోంట్ యూ టెల్ మీ అని బతిమాలుతూ. ఇప్పుడు కాదు, మరోసారి ఎప్పుడైనా తీరుబడిగా కూర్చొని డిస్కస్ చేద్దాం ఆ విషయం. ఇప్పుడిక చాలా ఆలస్యమైనట్లుంది. నువ్వు ఇక వెళ్ళటం మంచిదేమో అంది వెండి కలవరపడి చుట్టూ కలియ చూస్తూ. ఆల్ రైట్ డార్లింగ్, ఎప్పుడో చెప్పు, విడిచిపెడతాను అన్నాడు చేయి గట్టిగా పట్టుకొని తన వైపు లాక్కుంటూ. అదే ఆ కంగారే వద్దంటున్నాను. చూస్తుంటే నా ప్లాన్ అంతా చెడగొట్టేటట్లున్నావే. ఫర్ గుడ్నెస్ డోంట్ బీ ఎ ఫూల్, యూ అండర్స్టాండ్? అఫ్ కోర్స్ ఐ డూ అన్నాడే కానీ ఆమె చెయ్యి మాత్రం వదల్లేదు. చిలిపిగా పెనుగులాడింది వెండి, మనసిచ్చిన వాడి పెంకితనానికి చిన్నగా నొచ్చుకుంటూ. ముందుకు వంగి చెంపకు చెంప రాస్తూ, ఆల్ రైట్ మై లవ్. ఎప్పుడో చెప్తే వదిలేస్తానన్నగా రెట్టించాడు పీటర్ కొంటెగా నవ్వుతూ. వెండి కాస్త దగ్గరకు జరిగింది, మచ్చిక చేసుకుని ఆ మగధీరుడి పట్టు తప్పించుకోవాలన్న నెపంతో. కానీ మురిపించే ఆ మనోహరి చిరునవ్వు చూడగానే మత్తెక్కిన మనసు అతడి మనోనిగ్రహాన్ని మరింత సడలించిందే కానీ పిడికిలి పట్టు మాత్రం విదిలించలేదు. బలంగా దగ్గరకు లాక్కుని ఎగిరిపడుతున్న వెండి అందాన్ని లాఘవంగా తన చేతుల్లో ఇముడ్చుకోవాలని తాపత్రయపడ్డాడు పీటర్. యూ రిచ్డ్ ఫెలో అంటూ తమాషాకి చేతి మీద కొట్టి నాజూకైన యవ్వనం మరోసారి నలిగిపోకుండా జాగ్రత్త పడింది వెండి. విసుగెత్తితే వెండి ఏం చేస్తుందో పీటర్కి బాగా తెలుసు. అందుకే తాపం చల్లార్చుకుని చేయి వెనక్కి తీసుకున్నాడు. చిన్నబుచ్చుకున్న చెలికాడి మొహం చూడగానే ఎక్కడలేని జాలి పుట్టుకొచ్చింది ఆ వగలాడికి. ముందుకు వంగి చెంపకు చెంప రాస్తూ, ఆల్ రైట్ మై లవ్, ఐ విల్ ఫోన్ యూ టుమారో, ఓకే అంది మృదువుగా పెదవులు అందించి ఘాటైన ముద్దుతో ఘనంగా వీడ్కోలు చెప్తూ. వదిలి వెళ్ళటం ఇష్టం లేకపోయినా అంతటితో గుడ్ బై చెప్పటం తప్పనిసరైంది దొరబాబుకి. ఆ సాయంత్రమంతా వెండితో గడిపిన మధుర క్షణాలు, కొనసాగించిన విలాస క్రీడలు మనసులో నెమరు వేసుకుంటూ కారుని రోడ్డు పట్టించాడు పీటర్. గదిలో లైట్లార్పి కిటికీ నెట్ కర్టన్ వెనక నిలబడి మేడ పైనుంచి తొంగి చూస్తూ జరుగుతోందంతా జాగ్రత్తగా గమనిస్తున్నాడు ఆ ఇంటి యజమాని అన్న విషయం ఆ తెల్ల జంటకి అప్పట్లో తెలిసే అవకాశం లేదు. విస్కీ మత్తు ఇంకా వదలక రోడ్డు మీద సాగే లైట్ల మసక వెలుగుల్లో చూపు సరిగ్గా అనక ఏదో స్పష్టంగా చూడాలని ప్రయత్నించి విఫలుడయ్యాడు శంకర్రావు. ఆయన కనిపెట్టిందంతా ఒక్కటే, ఏవో రెండు జీవాలు క్రింద కదలాడుతూ కృత్రిమమైన కోర్కెలతో చలికి కాగుతున్నాయని. ఆ దృశ్యం చాలు మాటును నక్కిన ఆ వేటగాడి నిండు గుండెల్లో అప్పటికే రగులుతున్న బలిదాహాన్ని భగ్గున మండించటానికి. బెడ్రూంలోకి వడివడిగా వచ్చింది వెండి. ఇంకెక్కడా వెతక్కుండా ఆ భామినికి బాగా తెలుసు శ్రీవారు 10:30కే పడకెక్కుతారని. డార్లింగ్, ఆర్ యు దేర్? కంఠంలో కోకిల రవం కుప్పించింది. చిరుచీకటిలో పతిదేవుణ్ణి వెతుక్కుంటూ పడక తడిమింది వెండి నంగనాచిలా. మెలకువగా ఉండి కూడా మాట్లాడలేదు ఆయన. నిద్రపోతున్నాడో లేదో అర్థం కాక దగ్గరకొచ్చి తొంగి చూసింది. అమాంతంగా ఆమెను చుట్టుముట్టి మీదికి లాక్కున్నాడు శంకర్రావు. కెవ్వున అరిచింది వెండి ఊపిరాడని తాకిడికి తూలిపడుతూ. పగలబడి నవ్వి, ఇంత పిరికితనం పనికిరాదు సుమా అన్నాడు పళ్ళు కొరుకుతూ. నువ్వు ఇలా నిద్ర నటిస్తావని నేనేమీ కలకనలేదు మరి. ధైర్యంగా నిలబడటానికి ప్రయత్నించింది. అలక చూపించింది మాటల్లో ఆ అందాల చిలక. వెలవెలబోయిన ముఖార విందాన్ని 0 వోల్ట్ బల్బులా ఓ చిరుదరహాసంతో చిన్నగా వెలిగిస్తూ, నువ్వు పక్కలో లేకుండా నాకు నిద్ర ఎలా పడుతుంది చెప్పు? ఆ చీకటిలో అర్ధాంగి ఆరాటాన్ని అవలోకించాలనుకోవటం ఎంత అవివేకమో ఆయనకు బాగా తెలుసు. అందుకే ఆప్యాయంగా పొదివి పట్టుకుని భుజాలు నిమురుతూ అనునయించాడు. అన్నట్లు డిస్కో బాగా జరిగిందా? చాలాసేపు ఉన్నట్లున్నావు. ఎంజాయ్డ్ యువర్ సెల్ఫ్? సారీ డార్లింగ్, ఓల్డ్ ఫ్రెండ్స్ అంతా కలిసి ఏదేదో మాట్లాడుతుంటే అలా కూర్చుండిపోవాల్సి వచ్చింది. బాగా లేట్ అయింది కదూ. ఐఎమ్ సారీ. బై ది వే, నీకేమైనా ఇబ్బంది కలిగించానా అంది పెదవులపై ప్రేమ పూసుకుని. ఓహ్ నో నో నో, అంతా బాగా జరిగిందన్నమాట. ఎస్ డార్లింగ్. విభుడి వడిలోంచి లేచి ఒళ్ళు విరుచుకుంది వెండి బద్ధకంగా.
బాగా డాన్స్ చేసి అలసిపోయినట్లున్నావు. ఆయన మనస్సు కుతకుతలాడుతోంది కసితో, కోపంతో. అఫ్కోర్స్ ఎవరో కూడా వచ్చి దిగబెట్టినట్లున్నారు. వలువలు విప్పి డ్రెస్సింగ్ టేబుల్ మీదికి విసురుతూ. అవును డార్లింగ్ అంది ఆహ్లాదంగా. ఎవరట నీతో వచ్చింది? ఇంకెవరు? నా ఫ్రెండ్ డయానా, నీకు తెలుసుగా. ఐ నో. డయానా రేచలేనా? ఎగ్జాక్ట్లీ. ఆయన పక్కలో చోటు చేసుకోకుండా కావాలనే మంచం పక్క నిలబడి తన నగ్న సౌందర్యాన్ని శంకర్రావు ముందు ప్రదర్శించింది వెండి. ఉన్నట్లుండి బెడ్లైట్ వేసి ఒక్కసారిగా శయ్యాగారాన్ని ఓ సుందర స్వర్గం చేసి చూపిస్తూ. ఆ పెద్ద మనిషి నోట మరో మాట రాలేదు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా మగడి పిరికి గుండెని లోబర్చుకోవటానికి బిరుసైన తన బాహ్య సౌందర్యం ప్రయోగించింది వగలాడి వెండి. మరోసారి ఆ మంచులో మంటలా చల్లారిపోయారు శంకర్రావు. కోపావేశాల్ని తన కృత్రిమ వాంఛలకి తాకట్టు పెట్టి జవరాలి సరసన సద్దుమణిగి ముసుగు తన్నుతూ శంకర్రావు వార్డ్ రౌండ్కి బయలుదేరారు. ఉదయం 8:30కే. పరివారమంతా ఆయన కోసం వార్డులో ఎదురుచూస్తూ ఉండటం పరిపాటి. కానీ ఆ రోజు మాత్రం అంతవరకు ఎవరూ రాలేదు. బయట విపరీతంగా మంచు కురిసింది. చాలా రోడ్లు బ్లాక్ అయిపోవటంతో సిస్టర్ డయానా, రేచల్ మాత్రం పేషెంట్ రికార్డులు, తినుబండారాలు, కాఫీ, టీ వగైరా సిద్ధం చేసుకుని కూర్చుంది ఎప్పటిలా. గుడ్ మార్నింగ్ రావ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఓకే, హౌ ఆర్ యూ? ఫైన్, గుడ్ అంటూ చుట్టూ చూసి తన సిబ్బంది ఎవరూ కనిపించకపోవడంతో కాస్తంత కంగారు కనబరుస్తూ మై గుడ్నెస్, ఓన్లీ యు ఆర్ అటెండింగ్ అన్నాడు శంకర్రావు. అబ్బే లేదు, మీరు రైట్ టైంకే వచ్చారు. ఆలస్యమంతా మిగతా వాళ్లదే ఈరోజు. మైండ్ యూ, వీ కాంట్ బ్లేమ్ దెమ్. విపరీతంగా స్నో పడుతుంటే ఇంట్లో వెచ్చగా కూర్చోవాలని ఎవరికి మాత్రం అనిపించదు చెప్పు. ఐ హేట్ డ్రైవింగ్ ఇన్ స్నో. నిన్న నా కారు స్కిడ్ అయ్యి ముందంతా డ్యామేజ్ అయింది. అదో 100 పౌండ్ల అనవసరపు ఖర్చు. హెల్త్ బోర్డు నష్టపరిహారం చెల్లిస్తుందా ఏమన్నానా? వాతావరణం ఇలా ఉన్నప్పుడు పెంచ్ లీవ్ పెట్టి హాయిగా ఇంటి దగ్గర రెస్ట్ తీసుకుంటే ఏ గొడవ ఉండదు. కాలక్షేపానికి కబుర్లు చెప్పింది డయానా. శంకర్రావు అశ్రద్ధగా ఇంకేదో ఆలోచిస్తున్నాడని కనిపెట్టి కూడా అన్నట్లు నిన్నేదో అడగాలనుకున్నాను. ఏంటబ్బా అంటూ క్షణకాలం ఏదో గుర్తు తెచ్చుకోవటానికి ప్రయత్నించినట్లు నటిస్తూ ఐ గాట్ ఇట్. మొన్న డిస్కో పార్టీ బాగా జరిగిందా అని అడిగారు శంకర్రావు అవకాశం వదలకుండా. ఏ పార్టీ? అదే వెండి నువ్వు కలిసి వెళ్ళారు కదా ఏదో డిస్కో పార్టీకి. ఓహ్, యు మీన్ దట్ ఫ్యాన్సీ పార్టీ. దట్ వాజ్ ఆల్ రైట్ అంది డయానా డాంబికంగా. చూస్తుంటే నువ్వు ఆ పార్టీకి వెళ్ళినట్లు లేదు ఖండించాడు శంకర్రావు కవ్వించి నవ్వుతూ. ఎందుకట అంత అనుమానం అంది డయానా అతిశయంగా. అదే ఏ పార్టీయో నీకు అసలు జ్ఞాపకం లేకపోతేనూ. డయానా వాడి చూపులకి వేడి నవ్వుకి తట్టుకోలేక కాస్త వెనక్కి తగ్గాడు శంకర్రావు. నా మతిమరుపు సంగతి నీకు బాగా తెలుసుగా. అందులో ఇలాంటి చిన్న చిన్న సిల్లీ విషయాలు నాకు అస్సలు గుర్తుండవు మరి అంది మాటలు విరిచి వెటకరించి సమయస్ఫూర్తి ప్రకటిస్తూ. డయానా తన నుంచి ఏదో దాయటానికి ప్రయత్నిస్తోందని ఆయన పసిగట్టకపోలేదు. చాలా లేట్ అయినట్లుంది. ఆ రాత్రి మీరింటికి వచ్చేసరికి అన్నాడు సౌమ్యంగా. ఆ రంగదొరసాని నుంచి ఇంకేదో రహస్యంగా రాబట్టాలన్న ప్రయత్నంలో. అబ్బే లేదే, నేను త్వరగానే ఇంటికి వచ్చేశాను. మర్నాడు డ్యూటీకి రావాలి కదా. నేను అదృష్టవంతురాలు. మీ అర్ధాంగికి ఆ గొడవ ఏమీ లేదు మరి వ్యంగ్యంగా నవ్వింది డయానా. ఐసీ, అయితే వెండి నువ్వు కలిసి రాలేదన్నమాట. వెండి సంగతి నీకు తెలుసుగా. ఆమె ఎప్పుడూ అంతే, పార్టీలంటే పంచ ప్రాణాలు. మరి మీ ఆవిడకి? డయానా మాటలు ఆయన అంతరాళాల్లో ప్రతిధ్వనిస్తూ ఎనలేని ఆందోళన చెలరేపాయి. ఎంగిలిపడ్డ ఎదలో ఇంగ్లాండ్లో డిసెంబర్ మాసంలో ఎండన్న మండి పడకపోయినా విచ్చలవిడిగా ఎండ కాయటం అన్నది కాస్త వింతగానే ఉంటుంది మరి. శీతల వాయువులకి అలవాటు పడి అతి దట్టమైన దుస్తులు ధరించే దొరలకి ఎక్కడ లేని పండగ చేస్తూ సూర్యాస్తమయమే కాదు సూర్యోదయం కూడా సర్వసాధారణంగా కనిపించని ఇంగ్లాండ్లో మసక చీకటికి చక్కగా అలవాటు పడ్డ ఆంగ్లేయులు సూర్యుడు అస్తమించని దేశం మాది అని డాంబికాలు పలకటంలో మాత్రం వింతేమీ ఉండదు. లేని గొప్పలు చెప్పుకొని దేశాలు దోచటం,
ఇంగ్లీష్ ప్రజలకి ఆత్మవంచన చేసుకుని దగా పడటం, బ్రిటిష్ పాలన చవిచూసిన ప్రపంచంలో ఎందరో పౌరులకి అనాదిగా అలవాటే మరి. అలాంటి అరుదైన రోజుల్లో ఒకరోజు సూర్యుడు రోజంతా పరిపూర్ణంగా ప్రకాశిస్తూ ఇంగ్లాండ్ని ఏలి కాస్త అలసి ఎర్రబడ్డ సాయం సమయం అది. అందుకే అతి పల్చటి షిఫాన్ జాకెట్ గౌను ధరించి అపురూపంగా ముస్తాబాయి కూర్చుంది ముగ్ధమోహిని వెండి ఇంటి యజమాని కోసం ఎదురు చూస్తూ. మధ్యాహ్నం క్లినిక్లో ఓ 10 మంది పిచ్చివాళ్ళని పరీక్షించి విసిగి వేసారిపోయి ఇంటి ముఖం పట్టారు. శంకర్రావు చిరాగ్గా గుమ్మంలోకి ఎదురు వెళ్ళి ఉన్నట్లుండి వాటేసుకుంది విభుడిని. మెడ చుట్టూ చేతులు మెలివేసి ముద్దుల పరవశలో ముంచేస్తూ వెండి దండయాత్రకి తట్టుకోలేక అయోమయంగా చూస్తూ నిలబడిపోయారు శంకర్రావు. అప్పుడే చెక్కిన ఆర్టిఫిషియల్ అజంతా శిల్పంలా ఉంది. ఆల్ రైట్ డార్లింగ్, ఏమిటి విశేషం అన్నారు తమాయించుకుంటూ. చాలా పెద్ద విశేషమే మరి, చెప్పుకోవాలంటే. మొదటిసారిగా వెండి మొండి ముఖంలో కాస్తంత ముద్దులొలికే బిడియం మెరిసి మాయమైంది. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందామా? మృదువుగా చేతులు విడిపించుకొని శాంతంగా సెలవిచ్చారు. ఆ విశేషం ఏమిటో అంతుపట్టక ఆసక్తిగా చూస్తూ. ష్యూర్ అంటూ ఎర్ర పూల గౌనుకి జతగా వేసుకున్న మెరూన్ రెడ్ హై హీల్స్ని లయబద్ధంగా చప్పుడు చేయిస్తూ వళ్ళు అదిరేలా వయ్యారం వలకబోస్తూ ముందుకు నడిచింది వెండి. శంకర్రావు గారి మనసు పట్టు తప్పింది మళ్ళీ. మాయలేడి వన్నెలు ఎగిసి పడుతుంటే తన బంగారంలో కల్తీ ఉందని తెలిసినా ఏ పెంటకుప్ప మీదో విసిరి పారేయాలనుకోడు మానవుడు. తగిన రొక్కం దక్కితే ఎవరికైనా అంటగట్టాలి అనుకోవటం మానవ నైజం, అతి సహజం. అందులో ఆశ్చర్యం ఏమీ లేదు, అధర్మం అంతకంటే లేదు. ఎందరూ తిండి లేక మాడుతున్నారని బెంగపడి తను తిండి మానేస్తే వచ్చే నష్టం ఎవరికి? అందుకే ఆర్జనుడికి ఆపద్బాంధవుడు కృష్ణమూర్తి అంతగా నొక్కి చెప్పాడు ఓ నగ్న సత్యాన్ని ఆనాడే. ముందు స్వధర్మం చూసుకో, పరధర్మం గురించి తర్వాత ఆలోచించు అని. అది మహాధర్మమో మహోన్నత మర్మమో ఆ మహానారాయణుడికే తెలియాలి. కానీ కలియుగ మానవాళి మాత్రం భగవంతుడి సందేశాన్ని శుభ్రంగా మలిచి స్వధర్మం బదులు స్వలాభాన్ని పెట్టింది ఆచరణలో. ఈ స్వార్థమే ఓ కార్చిచ్చై మానవ ప్రగతిని లోలోన దహించి వేస్తోంది. నివురుగప్పిన నిప్పై రగులుతూ ఏదో ఒకరోజు ఆ బడబాగ్ని బద్దలు కాక మానదు మరి. లాంజ్ స్వీట్లో చతికిలబడి ఇల్లాలి వడిలో ఇంపుగా కూర్చోబెట్టుకుని వీపు నిమురుతూ ఇప్పుడు చెప్పు అసలు కదేమిటో అన్నారు. ఏ పిక్నిక్ పార్టీకో ఆక్స్ఫామ్కి దాన ధర్మం చేయటానికో అర్జెంటుగా డబ్బు కావాలని అడగటానికో ఈ టిక్కులు ఒలకబోస్తోంది ఈ వగలాడి అని ఆపోహపడ్డాడు ఆ మహాశయుడు. ప్లీజ్ నవ్వకే మరి, చెంపలు ఎరుపెక్కేలా సిగ్గుపడింది చూడామణి. ఆల్ రైట్ అతి నిదానంగా తిలకిస్తూ అలివేణి పురాణం ఆలకించారు శంకర్రావు. వెరీ వెరీ హ్యాపీ న్యూస్. నువ్వే ఎంత ఆనందపడతావో చెప్పలేను. ఏమిటోయ్ ఈ క్రైమ్ థ్రిల్లర్, అసలు సంగతి ఏమిటో చెప్పమంటావా? నీదే ఆలస్యం పరిహాసంగా నవ్వారు. ఐ థింక్ ఐఎమ్ ప్రెగ్నెంట్. ఉన్నపళంగా శ్రీవారి మీద వాలిపోయింది. ఆ అపురూప సుందరి అమాంతంగా 1000 ఏనుగుల బరువు తూగుతున్నట్లు భారంగా ఫీల్ అయ్యారు శంకర్రావు. పాపం ఆ సంబరపాటులో. ఏమిటన్నావు? నమ్మలేక రెట్టించారు. ఏమన్నానా? నీ విరహ ప్రతాపం నా మీద బాగానే ప్రయోగించావు. అదంతా ఫలించే రోజు వచ్చింది ఇన్నాళ్లకి అంటున్నాను అంది ఒత్తి పలుకుతూ, శ్రీవారి చెంపల్ని చిరు ముద్దులతో సింగారిస్తూ. రియలీ వాట్ ఎ వండర్ఫుల్ న్యూస్ డార్లింగ్. పైకి హుషారుగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాడే కానీ శంకర్రావు గారి మనసులో మాత్రం ఎనలేని సంచలనం ఏర్పడిందప్పటికే. మబ్బుల తెరలు దోబూచులాడుతూ పెను తుఫానికి స్వాగతం పలికినట్లు, చిరుగాలి బలం పుంజుకుంటూ పెనుగాలికి తొలి పలుకు పలికినట్లు ఆయన అంతరంగంలో ఓ మూల పడి ఉన్న అసూయని తట్టిలేపింది అనుమానం. నాకెంత గర్వంగా ఉందో తెలుసా? నేను తండ్రిని కాబోతున్నాను. ఆనందాతిశయాలు తెచ్చిపెట్టుకొని ఛాతీ ఎత్తి చూపించాడు శంకర్రావు. ఎస్ డార్లింగ్, ఐ టు రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ అంది వెండి ఎగిసిపడే గుండెల్లో దాగలేక అవస్థపడుతున్న అందాలలో అర్ధనారీశ్వరుడి ముడతలు పడ్డ ముఖాన్ని మృదువుగా హత్తుకుని తనంతాను మైమర్చిపోతూ. అది భర్త మీద ప్రేమో తల్లి కాబోతున్నాను అన్న తృప్తో మనసు ఎక్కడో చిక్కుకోవటం వల్ల కలిగిన ఉలికిపాటో ఆ భగవంతుడికే తెలియాలి. శంకర్రావు మాత్రం ఆ శృంగార సాగరంలో ఈది తేలలేక నిండా మునిగిపోయారు. మెదడులో మెదులుతోన్న సందేహాల్ని
ఆ ఆహ్లాదంలో సమాధి చేసి ఆదమర్చి హాయిగా కళ్ళు మూసుకుంటూ పెద్ద పార్టీ ఇద్దామని పట్టుపట్టింది వెండి. కాదనలేకపోయాడు శంకర్రావు. డేవిస్ని, మార్గరెట్ని, ఇలా ఎంతోమంది ఇంగ్లీషు స్నేహితుల్ని, బహుకాల పరిచయస్తుల్ని, అవసరం అనుకున్న తెలిసిన వాళ్ళని, ఒకరినేమిటి ఓ 20-30 మంది అతిథుల్ని ఆహ్వానించారు. మొత్తానికి ఆర్భాటంగా కార్డులు అచ్చువేయించి అందరికీ పంపుతూ వెండికి కూడా అవకాశం వదులుకోకుండా గుర్తున్న పాత స్నేహితుల్ని, తనకెంతో అవసరం అనుకున్న తోడబుట్టువుల్ని, తన తోడు నీడల్ని, ఇలాంటివో 15 మందిని పిలిచింది. ఆఖరికి ఆ రోజు రానే వచ్చింది. లైట్ బ్రౌన్ 3 పీసెస్ సూట్ ధరించి ముచ్చటగా గులాబీ పువ్వు ఒకటి ఎడంపక్క పైభాగంలో ఓ వెండి సూదితో నిలబెట్టి హుందాగా లాంజ్లోకి వచ్చాడు శంకర్రావు. స్నేహితులకి స్వాగతం చెప్పటానికి సిద్ధమవుతూ షర్రీలు, బీర్లు దగ్గర నుంచి అతి ఖరీదైన షాంపెయిన్, ద్రావకాలు, స్కాచ్ విస్కీలు, నెపోలియన్ బ్రాందీలు, వోడ్కాలు, ఒక్కటేమిటి నానా దేశాల నాణ్యమైన మత్తు పానీయాల్ని వరుసగా నిలబెట్టించాడు. ఓ పెద్ద విక్టోరియన్ బల్ల మీద అతిథులకి కనువిందు కలిగించేలా. వెండి కూడా చూడముచ్చటగా ముస్తాబై దిగింది పై అంతస్తు నుంచి. గుండె పైభాగంలో మిలమిలా మెరుస్తున్న బంగారు వన్నెలు, వంపులు, దాచలేక అవస్థ పడుతున్న పసుపు పచ్చరంగు ఈవినింగ్ డ్రెస్లో అత్యంత ఆకర్షణీయంగా కనిపించిన అర్ధాంగి అంతమందిలో విచ్చలవిడిగా తన బాహ్య సౌందర్యాన్ని ప్రదర్శిస్తూ నిలబడబోతున్నందుకు ఆ పెద్ద మనిషి మనసు మాత్రం తీవ్రంగా నిరసించింది. అయినా పల్లెత్తు మాట అనలేదు శంకర్రావు. భార్యగా స్వీకరించాక తప్పుతుందా? ఆ మాత్రం సర్దుకోకపోతే ఎలా చెప్పు అంది మొండి పట్టుదల గిట్టని ఆయన మంచిదనం. వెండిని దగ్గరకు తీసుకుని తనివి తీరా పెదవులు చుంబించి ప్రేమ చూపిస్తూ, ఈ అందాల బాల నా సొంతం కావడం ఏనాడో నేను చేసుకున్న అదృష్టం సుమా అన్నాడు శంకర్రావు. కన్ను చెదిరిందే ఆ కోమలాంగి అందాలకి తట్టుకోలేక మరింత గట్టిగా వాటేసుకొని పొగడ్తలతో ముంచెత్తుతూ, కమాన్ డార్లింగ్, డోంట్ బి సిల్లీ, దిస్ ఈజ్ నాట్ ద టైమ్ ఫర్ రొమాన్స్ అంటూ ఆయన్ని దూరంగా తోసి లాంజ్ మిర్రర్ ముందు నిలబడి సింగారం సరిచేసుకుంది. ఏం చేసావో చూసావా? బ్లష్ అంతా చెరిగిపోయింది. మై గుడ్నెస్, మీ మగాళ్ళంతా ఇంతే, మొద్దు మనుషులు, సున్నితంగా చీకొట్టింది వెండి. చివుక్కుమంది శంకర్రావు గారి చంచల మనసు. ఎప్పటికప్పుడు అంకురిస్తున్న అనుమాన పిశాచాన్ని అంతమొందించాలని ప్రయత్నిస్తున్నాడో కానీ ఆ వయ్యారి భామ వెండి మాత్రం అది సాధ్యం కానివ్వడం లేదు. వెనువెంటనే సూటిపోటి మాటలు ప్రయోగించి ఆయన గుండెల్ని మండించేస్తూనే ఉంటుంది. అయినా తమాయించుకోగలుగుతున్నాడు. పిచ్చివాళ్ల రోగాలు కుదర్చటంలో ఎనలేని ప్రావీణ్యత సంపాదించిన ఆ సుప్రసిద్ధ సైకియాట్రిస్ట్ తన మనసుకి మెదడుకి పట్టిన ఏవగింపుని ఎప్పటికప్పుడు వదిలించుకుంటూ, పుట్టించుకునే వాళ్ళకి గ్రీటింగ్ కార్డులు, పుట్టబోయే బిడ్డకి స్లీపింగ్ బ్యాగ్లు, పెరిగి పెద్దయ్యాక ఆడుకోవటానికి పెద్ద ఆటబొమ్మలు, ఇలా ఎన్నెన్నో చిల్లర కానుకలు పట్టుకొని సోగ్గా దిగారు. సాయంత్రం 6ంటికి అతిథులంతా ఒకరి తర్వాత ఒకరొస్తూ కరచాలనం కోసం కుమ్ములాడుకోకుండా సింహద్వారం దగ్గర ఒబ్బిడిగా క్యూ కట్టి బ్రిటిష్ సాంప్రదాయాల్ని బుద్ధిగా పాటిస్తూ ఆడంబరంగా అందరినీ పలకరిస్తూ క్యాటరింగ్ బాయ్స్ ట్రేలో పెట్టుకుని తెచ్చిస్తున్న మత్తు పానీయాల గ్లాసుల్ని స్వయంగా అతిథులకి అందిస్తూ ఎంతో హుషారుగా తిరుగుతోంది వెండి. అయినా ఆమె చూపులు మాత్రం ఎవరికోసమో జాగారం చేస్తూనే ఉన్నాయి. ఉండి ఉండి వీధి గుమ్మం వైపు నిమిషాల పాటు నిశ్చలంగా నిలిచిపోతూ ఇల్లాలి ఎదురుచూపుల్ని పట్టించుకునే స్థితిలో లేరు ఆ ఇంటి యజమాని. ఎందరో పెద్ద పెద్ద దొరలు, పేరు ప్రఖ్యాతులున్న వకీళ్లు, రాజకీయవేత్తలు, పలుకుబడి ఉన్న లేబర్ పార్టీ ఎంపీ కూడా వచ్చారేమో. చాలా సందడి చేయాల్సి వచ్చింది ఆయన. వాళ్లతో పాటు తన తోడి వైద్య నిపుణులు, బాగా పరిచయం ఉన్న డయానా రేచల్ లాంటి సీనియర్ నర్సులు కూడా రావటంతో ఆయన ఉబ్బి తబ్బిబ్బయ్యారు వాళ్ళ అవసరాలు తీరుస్తూ. అంతమంది దొరల మధ్య పాలరాతి కొలనులో నల్లరాతి ఫౌంటైన్ బొమ్మల తెల్లరంగు బార్డర్తో దగదగలాడుతున్న నల్ల సాటిన్ గౌన్ వేసుకుని బిగించి దిగింది మార్గరెట్. ముద్దుల మగుడు డేమిస్ లాయిడ్ని వెంటేసుకుని గుమ్మంలో నిలబడి స్వాగతం పలుకుతున్న శంకర్రావు గారి దగ్గరికి వచ్చి తెచ్చిన గిఫ్ట్ ప్యాకెట్ అందిస్తూ, కంగ్రాచ్యులేషన్స్ రావ్ అంది మార్గరెట్ చిన్నగా నవ్వుతూ.
ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పండి, బహుమతి తెమ్మని చెప్పలేదే నేను అన్నాడు మొహమాట పడుతూ. తెమ్మంటే తెచ్చింది బహుమతి ఎలా అవుతుంది? మాట విరిచింది మార్గరెట్. ఎవరిని కోరుకుంటున్నావు, కొడుకునా కూతుర్నా? చలోక్తి విసిరాడు డేవిడ్. మార్గరెట్ మధ్యలో అందుకొని, నా ఉద్దేశంలో కూతురైతేనే మంచిది, ఇల్లు కాస్త కళకళలాడుతుంది, పెద్దయ్యాక కన్నవాళ్ల మీద కాస్త మమకారం చూపుతుంది అని వెటకారంగా నవ్వుతూ. టేక్ నో నోటీస్ ఆఫ్ హర్ మై ఫ్రెండ్, ఆడవాళ్ళు ఎప్పుడూ అంతే, అన్నింటిలో వాళ్ళదే పైచేయి కావాలంటారు. డేవిస్ అడ్డుపడి ఆదుకున్నాడు ఆయన్ని మితిమీరుతున్న మార్గరెట్ విమర్శ నుంచి. కమాన్ డార్లింగ్, లెటస్ హ్యావ్ సమ్ డ్రింక్ అంటూ భార్య భుజం చుట్టూ చేయి వేసి బలంగా ముందుకు లాక్కుని వెళ్ళాడు డేవిస్ అక్కడి నుండి. ఎనలేని మూగవేదన అనుభవించారు రావుగారు కదిలి వెళ్తున్న దంపతుల వైపు ఇబ్బందిగా చూస్తూ, కోపాన్ని కంఠంలో దిగమింగుకుంటూ. వెజిటబుల్ సలాడ్సు, క్రీమ్ కేక్సు, బీఫ్ కర్రీ, పసందైన ఫోర్కు, ఇలా రకరకాల ఆంగ్లేయ వంటకాలు తయారు చేయించింది వెండి. ఎదురు చెప్పి వాదించే ఓపిక లేక కట్టుకున్న ఇల్లాలి వంటల పట్టీకి కట్టుబడ్డ శంకర్రావు మాత్రం తన జాతి పరువు ప్రతిష్టలు నిలబెట్టడానికి అన్నట్లు సౌతాల నుంచి ఓ 5-6 కేజీల భారతీయ తినుబండారాలు తెప్పించి పెట్టారు ప్రత్యేకంగా. మరో 20-30 సీసాల స్వచ్ఛమైన జర్మన్ వైన్ కూడా పోయించి అతిథుల దాహం కూడా తీర్చారు. చేసిన సత్కారంలో ఎటువంటి లోటు రానివ్వకుండా చూస్తూ. చివరికి పార్టీ పతాక సన్నివేశం చేరుకుంది. రాత్రి 10:30 ప్రాంతంలో అతిథులు ఒకరి తర్వాత ఒకరు బాయ్ బాయ్ చెప్తూ ఒబ్బిడిగా ఇంటి ముఖం పడుతున్నారు. ఆఖరికి, నీ కోరిక నెరవేరుతోంది రావు, భారతి కాకపోతే ఇంకొకరు ఎవరైతేనేం, నిన్ను తండ్రిని చేస్తున్నారు, ఐఎమ్ వెరీ హ్యాపీ అంది మార్గరెట్ దగ్గరకొచ్చి శంకర్రావు గారి చెవిలో వినిపించినంత మెల్లగా వెటకారంగా. తెల్లబోయారాయన. తేరుకుని సమాధానమిచ్చే లోపల డేవిస్ సమీపించాడు వాళ్ళని. థ్యాంక్స్ రావ్, ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్ ఈవినింగ్ అభినందిస్తూ తనకు తెలియకుండానే మరోసారి ఆదుకున్నాడు ఆ ఆప్తమిత్రుణ్ణి. యాంత్రికంగా గుడ్ బై చెప్పి ఇద్దరిని బయటకు సాగనంపారు శంకర్రావు. వీడ్కోలు చెప్తూ మార్గరెట్ చూసిన చులకన చూపులు కలతపడ్డ ఆయన మనసుని మరింత కిలికాయి. తనంతాను సమాధానపరచుకోలేక చైతన్య శిల్పంలా ప్రాణపడి వీధి గుమ్మంలో నిలబడిపోయారు శంకర్రావు. కొన్ని క్షణాలెటో శూన్యంలోకి చూస్తూ, ఏదో తీవ్రంగా ఆలోచిస్తూ. అందరూ వెళ్ళాక అలసట తీర్చుకుంటూ సిట్టింగ్ రూమ్లో కూర్చుని స్కాచ్ విస్కీ సేవిస్తున్నారు శంకర్రావు. బేరిమన్లో పాడిన బెర్ముడా ట్రయాంగిల్ అన్న పాటతో ప్రారంభమైన ఎల్పి పెట్టుకుని వింటూ. సద్దుమణిగి నిర్మలంగా ఉంది ఇంట్లో వాతావరణం. సన్నగా తీయగా వినిపిస్తున్న సంగీతంతో అదొక రకమైన ఆహ్లాదం సృష్టిస్తూ విస్కీ మహిమతో ఆయన కళ్ళు మూతలు పడ్డాయి. కొన్ని నిమిషాలకే సోఫాలో చైర్ కాళ్ళు చాపుకుని ఆదమర్చి సేద తీర్చుకున్నారు శంకర్రావు చాలాసేపు. రికార్డ్ ఆగిపోగానే మెలకు వచ్చింది ఆయనకి. ఇంట్లో ఎటువంటి అలికిడి వినిపించకపోవడంతో వింతగా ఫీల్ అయ్యాడు. చడి చప్పుడు కాకుండా ఏం చేస్తుందబ్బా వెండి, అలకపాన్పు అధిష్ఠించలేదు కదా కొంపతీసి అనుకుంటూ ఆతృత పట్టలేక లేచి మేడమెట్లెక్కారు మెల్లగా. బెడ్రూమ్ గుమ్మం వరకు వచ్చి తలుపు దగ్గర చటుక్కున ఆగిపోయారు శంకర్రావు. కాలు కదపనివ్వకుండా కట్టిపడేశాయి ఆయన్ని ముద్దుల ఇల్లాలి మాటలు క్షణకాలం. ఐఎమ్ రియల్లీ అప్సెట్ అబౌట్ ఇట్ డార్లింగ్, రమ్మని మరీ మరీ చెప్పాను, మర్చిపోయావా? నువ్వు రాకపోవటంతో నా హుషారంతా చచ్చిపోయింది. మతిపోయిన మనిషిలా దుడుకుగా మేడ దిగి తన ఆఫీస్ గదిలోకి వెళ్ళారు. అతి నెమ్మదిగా ఎక్స్టెన్షన్ ఫోన్ ఎత్తి మౌత్ పీస్ ఒక చేతితో మూసిపట్టుకుని అతి రహస్యంగా ఆలకించారు కమలాక్షి కలాపాలు. డార్లింగ్, ఐ మస్ట్ సీ యూ, నాకు బెంగగా ఉంది వెండి నివేదించుకుంటోంది. కర్ణ కఠోరంగా వినిపిస్తున్నాయి ఇల్లాలి విరహ నిట్టూర్పులు ఆయనకి. ష్యూర్ హనీ, ఎనీ టైం ఎనీవేర్ బుజ్జగించింది ఫోన్లో ఓ బలమైన కంఠం. శంకర్రావు గారి మనసు చిబుక్కుమంది. వీలు చూసుకొని ఓసారి ఇంటికి రాకూడదు? వెండి స్వరం వింతగా మెలితిరిగింది వర్ణించలేని స్నేహాభిమానంతో. నీకేమైనా మతిపోయిందా? సరాసరి ఇంటికే, డోంట్ బి సిల్లీ బెదిరాడు ఫోన్లో బుల్లోడు. శంకర్రావు గారి కళ్ళు ఎరిపెక్కాయి కోపంతో. ఆయన ముక్కుపుటాలు బుసలు కొట్టాయి. ఆగ్రహాన్ని అదుపులో పెట్టలేక ఆవిర్లు పడ్డాడు ఆ పెద్ద మనిషి. రావుకు తెలుసు నువ్వు ఇక్కడే ఉంటున్నావని చిలిపిగా నవ్వింది వెండి. మై గాడ్, అయితే అంతా తెలుసన్నమాట మీ ఆయనకి. ఆతృత ధ్వనించింది అవతలి కంఠంలో. ఇప్పుడేమిటి, ఎప్పుడో పెళ్ళైన కొత్తలోనే పసిగట్టి ఉంటాడు. అయినా భయపడక్కర్లేదు. రావుకు నేనంటే పంచప్రాణాలు. పైగా మా ఇద్దరిది అతి సహజమైన ప్రేమాయే. యు నో వాట్,
ఐ మీన్ డోంట్ యూ? అంచేత మా మధ్య అపోహలకి అపార్థాలకి అసలు చోటు లేదు. అర్థమైందా మై డియర్ కజిన్? వ్యంగ్యంగా నవ్వింది వెండి. కజినా? ఈ కొత్త బంధం ఎప్పటినుంచి? పక్కున నవ్వాడు ఫోన్లో చిన్నోడు. అన్నట్టు ఇది మరో కథ లేక అసలు కథలో అనుకోని మెలిక? అది కాస్త చెప్పేస్తే అసలు కథలో సస్పెన్స్ ఏముంటుంది? వెయిట్ అండ్ సీ డార్లింగ్. విల్ యూ? ఆల్ రైట్ మై స్వీట్ కజిన్. ఇప్పుడు చెప్పు, ఇంటికి ఎప్పుడు రమ్మంటావో? కంగారు పడకు, నేనే ఫోన్ చేస్తాను వీలు చూసుకుని. ష్యూర్, వై నాట్? ఏయ్ లిజన్, కడుపులో పెరుగుతోంది. ఎవరంట? ఆడా మగా? ఇంకో 7 నెలలు ఓపిక పడితే ఎవరైంది ఖచ్చితంగా నీకు తెలుస్తుంది. అవుననుకో. నాకు మాత్రం పాపైతేనే ఇష్టం. రావుకు మాత్రం కొడుకు కావాలంట. ఓ వెల్, ఇంటి యజమాని కంటే ఎక్కువ కాదుగా ఈ కజిన్. ఐ విష్ హిమ్ లక్. పగలబడి నవ్వాడు ఫోన్లో దొరబాబు. పౌరుషంతో పళ్ళు పటపట్లాడించాడు శంకర్రావు. ఇల్లాలి సరస సల్లాపాలు సహించలేక ఆయన గుండెల్లో అగ్నిగుండాలు భగ్గుమన్నాయి. దగా చేసేవాళ్ళని దగ్ధం చేయటానికి మానవుడు అనాదిగా చేసే ప్రయత్నం మాటువేసి కాటువేయటం ఆ క్షణం శంకర్రావు గారి ఊహల్లో విజృంభించింది. అదే పగ, ప్రతీకారం. కన్సల్టింగ్ రూమ్లో కూర్చొని రాయల్ కాలేజ్ ఆఫ్ సైకియాట్రిస్ట్ రాసిన యాన్యువల్ రిపోర్ట్ చదువుతున్నాడు శంకర్రావు. రిసెప్షనిస్టు రింగ్ చేసేసింది. డాక్టర్ శ్రీనివాస్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ అంటూ. ఏ శ్రీనివాస్? అనఘం ధ్వనించింది ఆయన గొంతుకలో. అంతకుముందు ఓ అరగంట పైగా స్కిజోఫ్రీనిక్ దొరబాబు ఒకరు ఏకరువు పెట్టిన స్వీయ చరిత్ర విని విని విసిగి వేసారిపోయారేమో. ఆ ఫోన్ కాల్తో మరింత వెర్రెక్కిపోయాడు శంకర్రావు. మొద్దుబారిన మెదడుకి కలిగిన విశ్రాంతి భంగం భరించలేక చిరాకు చెందుతూ హ్యాంగ్ ఆన్, ఐ విల్ పుట్ యూ త్రూ టు హిమ్ అంటూ ఫోన్ డాక్టర్ శ్రీనివాస్కి అందించింది ఆ దొరసాని దర్పంగా. హలో డాక్టర్ రావు, నా పేరు శ్రీనివాస్, తెలుగువాడిని. ఈస్ట్ బోర్నోలో పీడియాట్రిషియన్గా పనిచేస్తున్నాను. మీకేమీ అభ్యంతరం లేకపోతే ఓ 5 నిమిషాలు స్పేర్ చేయగలరా? నేను చాలా సంతోషిస్తాను. మరి ఓ ముఖ్య విషయం మాట్లాడాలి మీతో, ప్లీజ్. ఏకరువు పెట్టాడు ఆ పెద్ద మనిషి. అసలు సిసలైన అచ్చ తెలుగులో పరిచయ వాక్యాలు ప్రారంభించి ఓ ష్యూర్ ష్యూర్, ప్లీజ్ డూ కమిన్ అగ్గగ్గలాడారు శంకర్రావు ఆదరంగా ఆహ్వానిస్తూ. థ్యాంక్ యూ. సెక్రటరీ దారి చూపిస్తుంటే శంకర్రావు గారి సంస్థానంలోకి వేంచేశారు శ్రీనివాస్ చలాకీగా. ఓ దళసరి చిరునవ్వుతో దొరసానికి థ్యాంక్స్ చెప్పి రండి రండి అంటూ తలుపు తీసి పట్టుకుని ఆయన లోపలికి తీసుకువెళ్ళి కూర్చోపెట్టారు రావుగారు. నా రాకతో మీకేమీ ఇబ్బంది కలిగించటం లేదు కదా అన్నాడు శ్రీనివాస్ శంకర్రావు గారిని పైనుంచి క్రింది వరకు పరిశీలిస్తూ. నో, నాట్ ఎట్ ఆల్. ముందుగా ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుందామనుకున్నాను, కానీ వీల్లేకపోయింది సంజాయిషి చెప్పుకున్నాడు శ్రీనివాస్. శంకర్రావు గారి చూపుల్లో కొట్టొచ్చినట్లు కనిపించిన నిరసన భరించలేక దట్స్ ఆల్ రైట్. అదృష్టవశాత్తు ఈరోజు క్లినిక్ అంత బిజీగా లేదు. పిచ్చి ప్రేమ చెప్పి పుట్టవుగా, మీకు తెలియందేముంది ఈ తెల్లదొరల సంగతి? చలోక్తి విసిరాడు శంకర్రావు బిగ్గరగా నవ్వుతూ. మర్యాదకైనా ముసిముసి నవ్వు నవ్వలేదు శ్రీనివాస్. అన్యమనస్కంగా దిక్కులు చూశాడు. ఆయన అసలు కథ ఎలా మొదలు పెట్టాలో అర్థంగాక. కాఫీ తీసుకుంటారా? శంకర్రావు విషయం రాబట్టడానికి కాఫీ వంక పెట్టి అడిగాడు. ఆయన మనస్ఫూర్తిగా ప్రశ్న అడగలేదని ఊహించటానికి అట్టే శ్రమపడాల్సిన పని లేకపోయింది శ్రీనివాస్కి. నో థ్యాంక్ యూ, ఐఎమ్ ఓకే అంటూ కోటు జేబులోంచి ఓ కబురు తీసి నెమ్మదిగా టేబుల్ మీద ఉంచాడు ఆయన. శంకర్రావు గారి చేతికి అందేలా ఏమిటది అన్నట్లు నుదురు చిట్లించి ఉత్తరాన్ని శ్రీనివాస్ని మార్చి మార్చి చూశారు శంకర్రావు. మీకు తెలియదేమో కానీ మీ బ్రదరిన్లా రాము నేను బాల్య స్నేహితులం. ఒకే వీధిలో ఆడుకున్నాం, ఒకే బడిలో చదువుకున్నాం మరి అన్నాడు శ్రీనివాస్ రవంత చిరునవ్వు ముఖంలో రంగరించుకుని. నిర్ఘాంతపోయాడు శంకర్రావు. అలాగా? ఏమనాలో తెలియని అయోమయంలో అవస్థపడ్డాడాయన. తడబాటు కప్పిపుచ్చుకోవటానికి తెరలాంటి దరహాసం ముఖానికి అడ్డుపెట్టుకొని స్వయంగా తీసుకువెళ్ళి మీకు అందజేయమని ఈ కవరు నాకు పంపించాడు రాము. మాటలు తేల్చేశారు శ్రీనివాస్. శంకర్రావు గారి ముఖం పాలిపోయింది చెప్పలేని అవమానంతో. మీకు చాలా ఉత్తరాలు రాశాడంట, కానీ మీరు దేనికి జవాబు ఇవ్వకపోవటంతో కాస్త కంగారు పడుతూ నాకు రాశాడు. మీరు ఎలా ఉన్నారో ఏమిటో ఒకసారి వెళ్ళి కనుక్కోమని. అన్నట్లు మీ భార్య చనిపోయారట కదా ఈ మధ్య? ఐఎమ్ టెరిబులీ సారీ టు హియర్ దట్ అన్నాడు శ్రీనివాస్ సానుభూతి తెలియచేస్తూ. సృష్టిస్తున్న శంకర్రావు గారి చూపుల్లో సుడులు తిరిగింది శోకం. దట్స్ ఆల్ రైట్ అండ్ థ్యాంక్ యూ
ఫర్ యువర్ కన్సర్న్. బాధతో మొంగురుపోయిన గొంతుకలోంచి మాటలు పెగిలిరాక 2 ఇంగ్లీష్ ముక్కలతో ఆ సమావేశానికి తుది పలుకు పలికారు శంకర్రావు. శ్రీనివాస్ సెలవు తీసుకుని వెళ్ళిన మరుక్షణమే కవరు చింపారాయన కంగారుగా. అరటావు కాగితంలో చూడముచ్చటగా ఇమర్చబడ్డ అక్షరాల సందేశం ఇది. ప్రియమైన బావగారికి లోగడ మీకు 2-3 ఉత్తరాలు రాశాను. అవి మీ వరకు వచ్చాయో లేదో నాకు తెలీదు, కానీ మీ నుండి మాత్రం ఏ ఒక్కదానికి జవాబు రాలేదు. అందుకే డాక్టర్ శ్రీనివాస్ని మీ దగ్గరికి వెళ్ళి కబురు చెప్పమని, వీలైతే ఈ ఉత్తరం మీ చేతికి అందజేయమని అభ్యర్థించాను. చిన్ననాటి స్నేహితుడు శ్రీనివాస్ ఆ మాత్రం సహాయం చేయగలడన్న నమ్మకం నాకుంది. బంధాలు పెంచుకున్న బంధువుల కంటే స్వేచ్ఛగా తిరిగే స్నేహితులే నయం అన్ని విధాలా అని మీరు అప్పుడప్పుడు అంటుండేవారు. నాకు బాగా గుర్తుంది. ఇంతకీ ముఖ్య విషయం ఏమిటంటే, పెరటిలో తులసికోటకి అక్క పేరు పెట్టి ఆమెను తేలికగా మర్చిపోలేక ఊళ్ళో ఓ చిన్న అనాథ శరణాలయం కట్టిద్దామని అందరం నిర్ణయించుకున్నాం. పని కూడా ప్రారంభమైంది అప్పుడే. దానికోసం మిమ్మల్ని ఏదో విరాళం పంపించమని పీడిస్తున్నామని అపోహపడేరు. అలాంటిదేమీ లేదని హామీ ఇస్తున్నాను. మీ దయ వలన తోడబుట్టిన ఆడపిల్ల దివ్య స్మృతి కోసం ఆ మాత్రం ఖర్చు పెట్టగల స్తోమత ఇచ్చాడు భగవంతుడు మా కుటుంబానికి. అందుచేత మీరేమీ కంగారు పడాల్సిన పని లేదు. అయితే ఈ ఉత్తరం ఎందుకు రాస్తున్నట్లు అన్న అనుమానం మీకు రావటం అతి సహజం. కారణం ఏమిటంటే, బ్రతికి ఉన్నా లేకపోయినా భారతి ఎప్పటికీ మీ ఇల్లాలే మరి. అందుచేత ఆమె బాగోగులు ఎప్పటికప్పుడు మీకు తెలియజేయటం మా ధర్మం అనుకుంటున్నాను. అంతే తప్పించి ఇందులో ఇంకెలాంటి దురుద్దేశం లేదు. అన్యదా భావించవద్దని మనసారా కోరుతున్నాను. అక్క జీవితం అపారమైన అశాంతికి గురై దారుణంగా బలైపోతుంటే ఇంత దూరంలో ఉండి మేము ఏమీ చేయలేకపోయాం. కనీసం ఇలాగైనా ఆమె పేరు చిరస్మరణీయం చేస్తే అక్క కోసం ఏదో చేశామన్న తృప్తి కాస్తన్నా మిగులుతుంది మాకు. దీనికి మీరు అభ్యంతరం చెప్పరని ఆశిస్తున్నాం. వీలుంటే చిన్న ఉత్తరం రాయటానికి ప్రయత్నించండి. ఏది ఏమైనా ఇది నా ఆఖరి లేఖ. గత ఉత్తరాల్లో ఏదేదో రాసి మిమ్మల్ని విసిగించి ఉండొచ్చు. మీ మనసు నొప్పించినా, మీకు ఎలాంటి ఇబ్బంది కలిగించినా మన్నించమని వేడుకోవటానికి మాత్రం వెనుకాడను నేను. భగవంతుడు మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటు సుఖశాంతులు ప్రసాదించాలని కోరుతూ, PS ఎందుకైనా మంచిదని ఈ ఉత్తరం తెలుగులో రాశాను. ఏమీ అనుకోకండి. శాశ్వతంగా సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు రామభద్రరావు. ఉత్తరం పూర్తి కాకుండానే ఆయన మనసులో వింత వెలితి ఏర్పడింది. చదవటం ముగించి ఏదో తప్పు చేసినట్లు తలదాచుకున్నారు 2 చేతుల్లో. ఆయన శోకించటం లేదు. శ్రద్ధగా యోచిస్తున్నారు. ఆ క్షణం శంకర్రావు గారిలో చెలరేగింది పశ్చాత్తాపమో ప్రతీకారమో తేల్చి చెప్పటం ఎవరితనం. విసురుగా గదిలోకి ఎవరో వచ్చిన చప్పుడు విని ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది విశాలాక్షి. వెండి. నువ్వా? ఎవరో అనుకున్నాను. వంటి మీద వలువలు గాలికి వదిలేసి వయ్యారంగా ఒళ్ళు విరుచుకుంటూ వయసు పొంగులు ప్రదర్శిస్తూ పక్క మీద నుంచి లేచి విబుడి చెంతకి వచ్చింది. కోపంతో ఎరుపెక్కిన కళ్ళతో నమిలి మింగేసేలా చూస్తున్నారు శంకర్రావు. ఈ రోజంతా చాలా సిక్నెస్గా ఫీల్ అయ్యాను డార్లింగ్. అసలు ఏమీ తినలేదు. తిందామంటే ఏమైనా సహిస్తే కదా. నీరసంగా ఉంటే రెస్ట్ తీసుకుందామని కాసేపు నడుం వాల్చాను. కడుపుతో ఉంటే ఇన్ని కష్టాలు పడాలన్నమాట. ఐ హేట్ ఇట్. అయినా తప్పలేదు. చూసావా నీకోసం ఎంత త్యాగం చేస్తున్నానో. ముద్దు ముద్దుగా మాట్లాడుతూ మగడి మెడ చుట్టూ చేతులు వేసి మత్తుగా వాటేసుకుంది వెండి. ఆయన పరిస్థితి గుర్తించకుండా. క్షోభిస్తున్న గుండెల్లో క్రోధ జ్వాలలు రగులుతుంటే, పగ ప్రతీకారం హృదయ ద్వారాల మధ్య ఒత్తిడి చేస్తుంటే శంకర్రావు గారు ఉద్వేగంతో ఊగిపోతున్నారు. షటప్ అండ్ లిజన్. వెండి ముఖం వెలవెలబోయింది శంకర్రావు గారి నోటి దురుస్థానానికి. వాట్ హ్యాపెండ్ డార్లింగ్? ఆర్ యూ ఆల్ రైట్? దడదడలాడుతున్న ఆయన గుండెల మీద సేద తీర్చుకుంటున్న వెండి కాస్త దూరంగా జరిగింది అయోమయంగా చూస్తూ. గర్భవతి అన్న దయాదాక్షిణ్యాలు లేకుండా ఇల్లాలు చేయి విరిచి ఒక్క తోపు తోశారు ఉగ్రరూపం ధరించి. ఆ ఊపుకి నిలదొక్కుకోలేక మంచం మీద తూలిపడింది వెండి. మై గాడ్, వాట్ ఈస్ ద మ్యాటర్ విత్ యూ? హ్యావ్ యూ గాన్ క్రేజీ ఆర్ నాట్? అంది ఆవేశంగా అరుస్తూ. ఎస్, ఐఎమ్ స్వీట్ హార్ట్. నిన్ను కట్టుకున్న ఏ మగాడికైనా మిగిలేది అదొక్కటేనేమో. ఇన్సేనిటీ, మ్యాడ్నెస్. అఫ్ కోర్స్ ఐఎమ్ క్రేజీ డార్లింగ్. వికృతంగా నవ్వుతూ ఉరుములా గర్జిస్తూ మీదకొచ్చాడు శంకర్రావు.
వెండి నిలువెల్లా వణుకుతోంది. ఊహించని విభుడి విజృంభణకి విస్తుపోయి చూస్తూ, ప్లీజ్ రావ్, పుట్ యువర్ సెల్ఫ్ టుగెదర్. నేనిప్పుడు మామూలు మనిషిని కాదు. ఆ సంగతి మర్చిపోయావా? డోంట్ బి సిల్లీ. ఐఎమ్ క్యారింగ్ యువర్ సన్. ప్లీజ్ రిమెంబర్ దట్. వెండి కంఠంలో గూడు కట్టుకున్న దైన్యతకి చలించిపోయారు శంకర్రావు. ఐనో పిచ్చిగా వాపోతూ వెనక్కి తగ్గాడు. ఆయన నోట్లో ఏదేదో గొణుక్కుంటూ. గుండెల్ని రాపిడి చేస్తున్న రోషానికి, మనసుని తల్లడిల చేస్తున్న మనోవేదనకి మధ్య ఆయనలో ఓ భయంకరమైన సమరం జరుగుతూనే ఉంది. అప్పటికీ మానవత్వం మాత్రం మనిషికి బానిసై ఎన్నాళ్ళు బ్రతుకుతుంది. ఏదో ఒక నాటికి అది ఎదురు తిరుగుతుంది. విషం రుచి చూసిన మనసు చేదుని చీత్కరించుకుని తిరుగుబాటు ప్రకటించటంలో తప్పేముంటుంది? శంకర్రావు గారిలో చెలరేగుతున్న సంచలనం అదే. అప్పుడు ఎదలో అలజడి చేస్తున్న ఆలోచనల ప్రభావం ఆయన భౌతిక కాయాన్ని సంపూర్ణంగా స్వాధీనం చేసుకుంది. క్షణాల్లో చిరు చెమటలు ఆయన చెంపల్ని తడిమాయి. నిశితమైన చూపుల్లో నిరాశ, నిస్పృహ నగ్న నాట్యం చేశాయి. చలనేంద్రియాల్లో సారం సన్నగిల్లి కుప్పలా కూలబడిపోయారు శంకర్రావు. ఎదురుగా కనిపించిన ముద్దుల మగువ డ్రెస్సింగ్ కుర్చీలో, ఎందుకు డార్లింగ్ అంత కోపం? నేను చేసిన తప్పేమిటో చెప్పు, సంజాయిషి చెప్పుకుంటాను. నా మూలంగా నీ మనసు కష్టపడితే నేను మాత్రం భరించగలనా? ఎనలేని లాలిత్యం పలికించింది వెండి, జాలిగొలిపే చూపుల్లో ప్రేమ నింపి. మండు టెండలో మంచు ముక్కల ఆయనకి క్రోధావేశాలు కరగటం ప్రారంభించాయి. వగలాడి వేడివేడి నిట్టూర్పులు సోకగానే సీదీస్ అంటూ చేతిలో కవరు కార్పెట్ మీదకి విసిరాడు. లేచి అందుకొని ఉత్తరం విప్పింది కుతూహలంగా. వాట్ ఈస్ దిస్ డార్లింగ్? ఐ కాంట్ రీడ్ దిస్. ఇదేదో ఫారిన్ లాంగ్వేజ్లా ఉంది. జోక్ చేస్తున్నావా ఏమిటి కొంపదీసి? అతకని అరనవ్వుతో కంగారు కప్పిపుచ్చుకోవటానికి ప్రయత్నించింది ఆ సింగారి శ్రీవారి వైపు చిత్రంగా చూస్తూ. నాకు తెలుసు నువ్వు అలా అంటావని. ఆయన కంఠంలో కాఠిన్యత వేడిగిన్నెలో వెన్నముద్దయింది. అయితే దీని ఉద్దేశం ఏమిటి? విరుచుకుపడింది వెండి ఉత్తరం గాల్లో ఊపుతూ. ఇల్లాలి సరస సల్లాపాలైతే తట్టుకోగలడేమో కానీ ఆక్షేపణలు, అధికార చలాయింపులు మాత్రం భరించే స్థితిలో లేడు ఆ ఆంధ్రుడు ఆ క్షణంలో. ఏమిటా ఉత్తరం? రాసింది ఎవరో తెలుసా? నా బ్రదర్ ఇన్లా. అంటే భారతి బ్రదర్ అన్నమాట. ఇప్పుడు అర్థమవుతోందా అసలు విషయం ఏమిటో? సహనం సన్నగిల్లి మండిపడ్డారు రావుగారు నిరసనగా. సో వాట్? రెచ్చిపోయాడు రావుగారు. యూ బ్లడీ బిచ్, డోంట్ యూ నో వాట్ యు హ్యావ్ డన్? ఏమిటట నేను చేసిన పొరపాటు? కావాలనే శాంతం వహించింది వెండి. కళ్ళు మిటకరించి వెటకారంగా నవ్వుతూ చివ్వున లేచొచ్చి అనాలోచితంగా చేయి విసిరారు శంకర్రావు. ఉగ్రరూపం ధరించి చూడామణి చంప చెళ్ళుమంది. క్షణకాలం భయంకర నిశ్శబ్దం విలేతాండవం చేసింది వాళ్ళిద్దరి మధ్య. యూ బ్లడీ బ్రౌన్ బాస్టర్డ్, డోంట్ యూ డేర్ టు డూ దిస్ టు మీ? నెవర్ అగైన్. వెండి తిరిగి చెయ్యెత్తింది విసురుగా, ఎరుపెక్కిన కపోలాన్ని రెండో చేత్తో సవరించుకుంటూ. చేష్టలుడిగారు శంకర్రావు. తన ముద్దుల ఇల్లాలి ప్రతీకార చర్యకి తట్టుకోలేక రుసరుసలాడుతూ తన వార్డ్రోబ్ తెరిచి భద్రంగా దాచిన 3 ఉత్తరాలు బయటికి తీసి ఆయన ముఖానకేసి కొట్టింది పౌరుషంగా. ఐ మస్ట్ హ్యావ్ డన్ యూ లాంగ్ ఎగో. యు ఆర్ ఎ బ్లడీ ఇండియన్ రావ్. నీ సెంటిమెంట్లు, చిన్న తరహా బుద్ధులు ఎక్కడికి పోతాయి చెప్పు? నా యవ్వనమంతా ధారపోసి ముక్కిపోతున్న నీ జీవితాన్ని సుఖమయం చేద్దామనుకున్నాను. ఎందుకో తెలుసా? నీలో ఏదో కాస్త మంచితనం, మానవత్వం ఉందని. బట్ ఐఎమ్ రాంగ్. యు ఆర్ ఏ మీన్ బాస్టర్డ్. ఐ హేట్ యూ లైక్ ఎనీథింగ్. అవిగో నీ బ్రదర్ ఇన్లా రాసిన ఉత్తరాలు. చూసుకొని ఊరేగుతావో ఏడుస్తూ వాళ్ళని ఉద్ధరిస్తావో నువ్వే నిర్ణయించుకో. ఈ ముసుగులో గుద్దులాటలు నేను భరించలేను అంటూ విసవిసలాడుతూ వెళ్ళిపోయింది వెండి. వ్యానిటీ బ్యాగ్ తీసుకుని ఎక్కడికో ప్రయాణమవుతూ. చెక్కిన బొమ్మలా నిలబడిపోయారు శంకర్రావు. ఇల్లాలి ఎదురు దెబ్బకి తాళలేక ఆమె వెళ్ళిన వైపు వెర్రిగా చూస్తూ. శంకర్రావు గారి మనసు ముక్కలైంది. అతకలేని ఆ ముక్కల్లో దగాపడ్డ ఆ పెద్ద మనిషి ఆకారం వికారంగా ప్రతిబింబిస్తుంటే చెదిరిన మనసు మనోనేత్రాన్ని మూయించి విషాద గీతికలు వినిపించటంలో వింతేముంటుంది? భారతి రూపం పదే పదే కళ్ళల్లో కదలాడుతుంటే ఆయన ఊహల్లో విపరీతమైన వెలితి, ఏదో తెలియని వైరాగ్యం. తీయని గతంలో తన తొందరపాటు వలన ఓ చుక్క విషం తొణికిసపడి జీవితాన్నే చేదిక్కిస్తుంటే ఆయన మాత్రం ఎంతకాలం ఓర్చుకోగలడు? ఆ చిత్రవదని తను చిక్కింది ఓ ముళ్ళ వలలోనో లేక తను వేసిన గయలానికి తగిలింది
వన్నెలున్న ఓ ముళ్ళ చేపో తేల్చుకోలేక తల్లడిల్లిపోయాడాయన. ఎన్నెన్నో సాక్ష్యాధారాలతో ఓ పక్క నుంచి కట్టుకున్న కోమలాంగి గుట్టు రట్టవుతుంటే ఆ ఆంధ్రుడి అంతరాళంలో అసూయ ఆరని జ్వాలలు రగిలించటం అతి సహజమేమో. శంకర్రావు గారిప్పుడు అటువంటి అయోమయంలోనే కొట్టుమిట్లాడుతున్నారు. ఏం చేయాలో తోచక మానవత్వాన్ని విడనాడి మరో మనిషి మీద పగ సాధించాలో, లేక జరిగిందంతా ఓ పీడకలని మర్చిపోయి మామూలుగా సంసారయానం సాగించాలో నిర్ణయించుకోవటానికి ఓ వారం రోజులు సెలవు పెట్టి నార్త్ వేల్స్ బయలుదేరి వెళ్ళాడు. వెండీకి చెప్పా చెయ్యకుండా. అశాంతిలో ప్రశాంతి వెతుక్కునే మనుషులకి నిర్మలమైన నార్త్ వేల్స్ పరిసరాలు అత్యంత దోహదం కలిగిస్తాయని ఆయన ఎప్పుడో ఎవరో చెప్తే విన్నారు. అందుకే తను పోగొట్టుకున్నది వెతుక్కుంటూ థీల్ అనే ఊరు చేరి ఆ వారం రోజులు స్వేచ్ఛగా గడిపేశారు. ఓ ఖరీదైన హోటల్లో మకాం పెట్టి చుట్టూ ఉన్న స్వచ్ఛమైన సెలయేళ్ళు, ఒడ్డున దట్టమైన పరుపులాంటి పచ్చిక, ఆ పచ్చిక బయళ్ల మధ్యన కొండ శిఖరాల నుంచి సముద్ర తీరం వరకు సుముఖంగా ప్రతిరోజు విహరిస్తూ ఇంటి ముఖం పట్టే రోజు వచ్చింది. ఆఖరికి ఎంతైనా తన భార్య అపురూప సుందరి, పైగా వయసులో ఉన్న దొరసాని, తన కాస్త నుదురు నెరిసిన పరాయి దేశస్థుడు. అలాంటప్పుడు ఇల్లాలి తప్పులు పట్టి ఆమెను ఇంటిలోంచి వెలివేయాలనుకోవటం వెర్రితనమే మరి. రంగులు హంగులు పైన వేసుకుని రోడ్డున పడే ఈ ఇంగ్లీష్ ఆడవాళ్ల తీరుతెన్నులు తిరుగుళ్ళు అన్నీ తెలిసి ఉండి కూడా వెండి మీద మోజుపడి మెడకి దిగవేసుకున్నాడు. ఆ గుదిబండని ఇప్పుడు ఊపిరాడడం లేదని వాపోవటంలో అర్థం లేదు. ఆల్ రైట్, తనని మోసం చేసి వెండి మరొకటితో తిరుగుతోంది. క్షమించరాని తప్పే చేస్తోంది. అలా అని మీద పడి చావబాదితే పోయేది తన పరువేగా. కట్టుకున్నాక పతిత అయితేనేం పతివ్రత అయితేనేం ఎవరైనా ఒకటే, పేరుకి పెళ్ళాం. అందులో ఇలాంటి దేశాలు వచ్చి బ్రతుకుతూ అలాంటి అల్ప విషయాల్లో తలదూర్చి తలక్రిందులవటం శుద్ధ అవివేకం. అది ఆయన విజ్ఞాన వివేకాలు ఆయనకి ప్రబోధించిన వేదాంతం. ఏది ఏమైనా ఆయన వేడి నిట్టూర్పులు చల్లబడ్డాయి. మనసు కుదుట పడింది. చెలరేగిన పెను తుఫాను సద్దుమణిగినట్లు. పరవళిస్తున్న నార్త్ వేల్స్ ప్రకృతికి పరవశించో, మూగ వేదానికి మానవత్వానికి మధ్య రాజీ కుదురో ఎందుకో తెలియదు, కానీ మొత్తానికి మామూలు మనిషినే అయ్యాను అనిపించారు శంకర్రావు. 300 మైళ్ళ రైలు ప్రయాణాన్ని ఓ 3.5 గంటల్లో ముగించి నిశ్చలమైన మనసుతో ఉల్లాసంగా ఇల్లు చేరుకున్నారాయన. గుమ్మం ముందు ఆగి ఉన్న మినీ మెట్రో కారు చూడగానే ఆయన కనుబొమ్మలు ముడిపడ్డాయి. అనుమాన దేవత ఎలుగెత్తి ఎదలో కేకలు వేస్తుంటే ఆయనలో ఏదో తెలియని సంచలనం ఏర్పడింది. మళ్ళీ తన దగ్గర ఉన్న స్పేర్ తాళం చెవితో సింహద్వారానికి వేసి ఉన్న సెక్యూరిటీ లాక్ తీసి నెమ్మదిగా లోపలికి నడిచాడు. నిశ్శబ్దంగా నిర్మానుష్యంగా ఉన్నాయి క్రింద గదులన్నీ. చప్పుడు కాకుండా చేతిలో సూట్ కేసు మెట్ల దగ్గర వదిలి మెల్లగా మేడెక్కారు. అదురుతున్న గుండెల్ని అరచేతిలో పెట్టి పట్టుకున్నట్లు గుప్పిళ్ళు గట్టిగా బిగించి నడుస్తున్నారు. బెడ్రూమ్లో నుంచి సన్నగా మాటలు వినిపించడంతో చటుక్కున తలుపు దగ్గరే ఆగిపోయారు. డార్లింగ్, ఐఎమ్ సో హ్యాపీ టుడే. వెండి గొంతుకలో విలాసం శంకర్రావు గారిని ఉడికెత్తించింది. ఐ టు స్వీట్ హార్ట్. ఓ మగకంఠం మన్మదావస్థలో మెలితిరిగింది. కొన్ని క్షణాలు ముద్దుల వర్షం కుండపోతగా కురిసిన శబ్దమైంది. ప్లీజ్ వన్స్ మోర్, దట్స్ ఎనఫ్. ఐసే స్టాప్. వెండి మురిపింపు వినవచ్చింది. కమాన్ డార్లింగ్. పట్టు విడవని విటుకాడు ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు. ఇంకా చాటుగా చెవిపెట్టి వింటున్న శంకర్రావు గారికి శివమెత్తిపోయింది. ఈ కులటన తను క్షమించాలనుకుంది. గిరుక్కున వెనక్కి తిరిగి కిచెన్ వైపు వెళ్లారు. కార్పెట్ పరిచిన మెట్ల మీద దెబ్బతిన్న బెబ్బులిలా పరిగెడుతూ కిచెన్ కబ్బర్డ్లోంచి కార్వింగ్ నైఫ్ తీసి పట్టుకొని వచ్చినంత వేగంగా మళ్ళీ పైకి చేరుకొని కాలితో బలంగా తన్నారు. పడకగది తలుపు మీద భళ్ళున తెరుచుకుంది. ఆ ఊపుకి గొళ్ళెం విరిగింది. ఎదురుగా వెండి ప్రియుడి ఒడిలో తలపెట్టుకుని అర్ధనగ్నంగా పడుకుని అమెరికన్ గ్రేప్స్ ఆరగిస్తోంది. విటుడు వేళ్లతో గుత్తి ఎత్తిపట్టుకుని విలాసిని నోటికి అందిస్తుంటే సుతారంగా స్వీకరిస్తూ పగబట్టిన పాములా బుసలు కొడుతూ నిలబడ్డ భర్తని చూసి బెంబేలు పడింది వెండి. ఎక్కడో పడి ఉన్న ఉడుపుల కోసం కంగారుగా లేస్తూ, యూ బ్లడీ రాటెన్ ఇంగ్లీష్ బాస్టర్స్, ఇదా నా కళ్ళు కప్పి మీరు చేస్తున్న పాడు పని? యూ సన్ ఆఫ్ ఎ బిచ్, ఎంత ధైర్యం రా నీకు? నా భార్యని బుట్టలో వేసుకోవటమే కాకుండా ఆఖరికి నా ఇంట్లోనే మకాం పెట్టి ఇంత ఘోర పాతకానికి తలపెడతావా? నువ్వు మాత్రం తీసిపోయావా?
బ్లడీ బిచ్, నమ్మించి ఎంత మోసం చేశావే, నీ అంతం చూస్తానుండు. బిగ్గరగా అరుస్తూ వెండి మీది కురికారు శంకర్రావు వెర్రిగా. ఆవేశంలోనో అలవాట్లోనో అక్కడక్కడ అచ్చ తెలుగు ఉచ్చరిస్తూ చేతిలో కత్తి చూసి కెవ్వున అరిచింది. పీటర్ అడ్డపడి నిలబడ్డాడు, శంకర్రావు గారిని ఎదిరించడానికి సిద్ధమవుతూ. గెట్ అవుట్ ఆఫ్ మై వే బాస్టర్డ్, కత్తి జడిపిస్తూ క్రూరంగా మీదికొచ్చారు శంకర్రావు. డోంట్ బి ఎ ఫూల్ డాక్, ప్లీజ్ కామ్ డౌన్, వెయిట్ ఎ మినిట్, ఐ విల్ గో నౌ. ఓకే, లిజన్ టు మీ, ఐ విల్ నెవర్ ఎవర్ సీ హర్ అగెయిన్. సారీ ఫర్ ఆల్ దట్, అతి వినయంగా నివేదించుకున్నాడు పీటర్, శంకర్రావు గారిని శాంతింపచేయటానికి పిచ్చిగా ప్రయత్నిస్తూ. అయినా ఉగ్రరూపం వీడలేదాయన. పళ్ళు పటపటా కొరుకుతూ వికృతంగా ముఖం పెట్టి మీదికి వస్తుంటే పీటర్, వెండి ఒకరినొకరు గట్టిగా పట్టుకొని వెనక్కి తగ్గారు. ఈ ఏడుపు ముందే ఏడవకపోయారా స్కౌండ్రల్స్? ఏ మగాడు భరించలేడురా ఇంట్లో ఆడది ఇంత పాపిష్టి పని చేస్తుంటే. మిమ్మల్ని చంపితే గాని నా మనసు శాంతించదురా. ఒక్క ఊపున ముందుకొచ్చారు శంకర్రావు. కత్తి ఆ దొరగాడి గుండెల్లో దిగవేయాలన్న కోపంతో పీటర్ తెలివిగా పక్కకు ఒరిగి కత్తిపోటు తప్పించుకున్నాడు. ఆయన చెయ్యి వెలివేసి పట్టుకుని త్రుట్లో తేరుకుని నేర్చుకున్న కరాటే విద్య ప్రయోగించాడు ఆ పెద్ద మనిషి మీద. ఓ మై గాడ్, ఆర్తనాదం చేస్తూ చేతిలో కత్తి జారవిడిచారు శంకర్రావు. అవకాశం వదులుకోకుండా ఆయన 2 చేతులతో పైకెత్తి నేల మీద కుదేశాడు పీటర్ పౌరుషంగా. ఆ ఊపికి తట్టుకోలేక తూలి బెడ్ సైడ్ క్యాబినెట్ మీద పడ్డారు శంకర్రావు అమాంతంగా. నేల కొరిగిన రావుగారు మళ్ళీ లేవలేదు ఆ దెబ్బతో. వాట్ హ్యాపెన్ టు హిమ్, విస్తుపోయింది వెండి. పీటర్ పిచ్చిగా చూశాడు, ఏం చెయ్యాలో పాలుపోక. పరిగెత్తి దగ్గరికి వెళ్ళి నాడి పట్టుకొని పరీక్షించింది వెండి. మై గాడ్, వాట్ హ్యావ్ యూ డన్ టు హిమ్ అంటూ అరిచింది. శంకర్రావు గారి శరీరం చేతికి చల్లగా తగలగానే వెలవెలపోయింది వెండి ముఖం. కత్తివాటికి కూడా నెత్తురుచుక్క చిమ్మనంతగా పాలిపోయింది. అలా జరుగుతుందని ఊహించలేదేమో. నిలువెల్లా వణికిపోయాడు ఆ దొరబాబు, నిర్ఘాంతపోయాడు. ఎదలో పేరుకున్న ఆవేదన ఆఖరికి రక్తరూపం దాల్చి చిట్టిన శంకర్రావు గారి నుదుటి నుంచి కరిగి కారుతుంటే చెక్కిన శిల్పాల్లా చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయింది ఆ తెల్ల జంట. కొన్ని క్షణాలు ఏం చెయ్యాలో తోచక, ఐ కాంట్ ఫీల్ హిజ్ పల్స్. ఉన్నట్లుండి వెండి కళ్ళలో కొత్త కళ తచ్చాడింది. ఓ లార్డ్ జీసస్, అయితే నిజంగా చంపేశానంటావా? పిరికిగా వాపోయాడు పీటర్. డోంట్ వరీ, నాకు మంచి ఐడియా వచ్చింది. గివ్ మీ ఎ హ్యాండ్ అంది వెండి చురుగ్గా, భర్త శరీరం కార్పెట్ మీద నుండి లేపటానికి ప్రయత్నిస్తూ. ఏమిటి వెండి నీ ఉద్దేశం? ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు? చూడు పీటర్, నువ్వు ఇలా గాబరా పడి లాభం లేదు. ఇలాంటప్పుడే మనిషికి కాస్త ధైర్యం కావాలి. అండర్స్టాండ్? లిజన్ టు మీ. అనవసరంగా మనం కాలాయాపం చేశామంటే మళ్ళీ ఇలాంటి అవకాశం చిక్కదు. అందుచేత నేను చెప్పినట్లు చేయి, ఓకే? కంగారుగా హెచ్చరించింది వెండి చిరుకోపం ప్రదర్శిస్తూ. ఆల్ రైట్, వాట్ ఈజ్ ఆన్ యువర్ మైండ్? దుడుకుగా దగ్గరకొచ్చాడు పీటర్. హెల్ప్ మీ. శంకర్రావు గారి శరీరాన్ని ఎత్తి మోయలేక వగర్చింది వెండి. వాట్? ఐసే క్యారీ హిమ్ అరిచింది అసహనంగా. కిక్కురు మనకుండా వెండి మాట పాటించాడు పీటర్, అయోమయంగా అడుగులో అడుగు వేసి ఆ వన్నెల లేడిని అనుసరిస్తూ. మెదడుకు తగిలిన విపరీతమైన దెబ్బలతో రావుగారికి పూర్తిగా తెలివి తప్పింది. వెంటనే పెద్ద హాస్పిటల్లో చేర్చిన ఎన్నెన్నో బ్రెయిన్ స్కాన్లు, అల్ట్రాసౌండ్ల వంటివి అత్యాధునికమైన యంత్రాలు ఉపయోగించి తనిఖీలు చేసిన ఆంగ్లేయ వైద్య నిపుణులు మాత్రం ఆయన బుర్రలో పేరుకున్న రక్తపు గడ్డల మీద దండయాత్ర సాగించి విజయం సాధించలేకపోయారు. ఆ ఆఘాతంలోంచి శంకర్రావు గారు కోలుకోలేకపోయారు. ఆయన మెదడులో రక్తపు నాళాలు అతకలేనంతగా చితికిపోయి మందులు మాకులు ఇచ్చి మాన్పించలేని సబ్ ఎరకోనాయిడ్ హ్యామరేజ్ సృష్టించడంతో ఎవరూ చేయగలిగింది ఏమీ లేకపోయింది. చివరి ఊపిరి వదిలి శాశ్వతంగా కన్నుమూశారు శంకర్రావు ఆఖరికి. ఆ ఘోర ప్రమాదం జరిగిన వారానికి ఒకరి చావుకి మరొకరు కారణం కాదని నిరూపించుకోవటం ఆంగ్లేయ చట్టానికి అనాదిగా అలవాటే. శంకర్రావు గారి విషయంలో కూడా తూచా తప్పకుండా తన కర్తవ్యం నిర్వర్తించింది న్యాయపీఠం. ఆ పెద్ద మనిషి మరణానికి గల కారణం ఏమిటో కనిపెట్టవలసిందిగా ఊరి కరోనర్ని ఆదేశిస్తూ వెండి తగు జాగ్రత్త తీసుకుంది. ఓ ప్రజ్ఞావంతుడైన వకీలు వాక్చాతుర్యాన్ని 1000 పౌండ్లిచ్చి కొనుగోలు చేసింది.
తల తిరిగో కాలుజారో ఉన్న మెట్లన్నీ ఒక్కసారిగా దిగటానికి ప్రయత్నించటంతో తట్టుకోలేక బోల్తా పడ్డాడు తన మగడు. దాని ఫలితమే ఈ దారుణమంతా అని వెండి నేర్పుగా కల్పించి చెప్పిన కట్టుకథని నిజం చేసి నిరూపించాడు లోకానికి ఆ ఇంగ్లీష్ లాయర్. డెత్ బై యాక్సిడెంట్ అన్న తీర్మానంతో తుది పలుకులు రాసింది కరోనర్స్ కోర్టు. ఆ తెలుగు బిడ్డ చరిత్రని అంతటితో ముగిస్తూ పడ్డ కష్టానికి ఫలితం దక్కుతుందని ఉర్రూతలూగింది వెండి. కానీ దగాపడి దిగాలు పడిపోయింది ఆ దంతపు బొమ్మ. అసలు నిజం తెలియగానే వెండి విసిన వలపులలో చిక్కుకొని తన సర్వస్వం కోల్పోయినా తన కోసం సమస్తం ధారపోసిన తొలి భార్య రుణం మాత్రం మర్చిపోకుండా తీర్చుకున్నాడాయన అన్న సంగతి ఆఖరికి బయటపడింది. శంకర్రావు గారు తన ఆస్తిలో భాగంగా తన ముద్దుల ఇల్లాలికి ప్రత్యేకంగా రాసించిన ఓ 10,000 పౌండ్ల చెక్కుని రావుగారి సొంత వకీలు వెండికి రిజిస్టర్డ్ పోస్ట్లో పంపగా లంకంత లోగిలితో పాటు తను గడించిన ఆస్తిపాస్తులు, ఇన్సూరెన్స్ డబ్బులు అంతా కలిపి ఓ 10 లక్షల పౌండ్లకు పైగా ఉంటుందని ముందే గుర్తించి ఆ సంపాదనంతా భారతీదేవి తరపు వారికి తన తోబుట్టువులకి చెందేటట్లు ఎప్పుడో ఓ పెద్ద వీలునామా రాసిపెట్టి రహస్యంగా దాచి ఉంచారు శంకర్రావు గారు. తన లాయర్తో లౌకికంగా లాలూచీపడి తన కష్టార్జితం చేరవలసిన చోటికి చేరుకుంటుందని ఆ చంచలవతికి అంతకుముందే తెలిస్తే తనకంటే ముందు తన ఆస్తిని ఎలా హరించివేయగలదో ఆ ఆఘాంతకురాలు ఆయనకి బాగా తెలుసు. అందుకే కుక్క కాటికి చెప్పు దెబ్బే మంచిదన్న సామెతని నిరూపించిపోయారు రావుగారు. కనీసం పరలోకంలో అయినా పొరపాటున భారతీదేవి ఎదురై నిలదీసి అడిగితే నేరస్తుడిలా నసగాల్సిన పని ఉండదేమో ఆయనకి. సమాప్తం. మండు టెండల్లో మంచు బొమ్మలు నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.